హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ టీవీ. నేను సాయి. ఈరోజు మనతో ఒక వ్యక్తి ఉన్నారు. చాలామంది స్టూడెంట్స్ వాళ్ళ జీవితాలని మంచి కెరియర్స్గా ఎలా మలుచుకోవాలి, ఎడ్యుకేషన్ తర్వాత ఏం చేయాలి, ఏ కోర్సెస్ ఇస్తే జాబ్ వస్తుంది, ఇలాంటివన్నిటినీ వాళ్ళకి ఈజీగా అందరూ యూత్ ఫాలో అయ్యే ఇన్స్టాగ్రామ్లో వాళ్ళకి ఈజీగా అర్థమయ్యేలా రీచ్ చేశారు లేజీ లెర్నింగ్ అనే ఒక కమ్యూనిటీ ద్వారా. ఆల్మోస్ట్ దాదాపుగా 220K ఫాలోవర్స్ ఉన్నారు ఆ కమ్యూనిటీకి. ఆ కమ్యూనిటీ స్టార్ట్ చేశారు మధుకిరణ్ గారు. ఆయన మనతో ఉన్నారు. చాలా అంటే ఆయన రీల్స్ కానీ ఇవన్నీ మంచి యాక్టివ్గా ఇంట్రెస్టింగ్గా దట్టు స్టూడెంట్స్కి పనికొచ్చేలాగా స్టూడెంట్స్కి అర్థమయ్యేలా ఉంటాయి. సో మాట్లాడదాం మధుకిరణ్ గారితో. మాట్లాడి సో అసలు ఎందుకు ఈ లేజీ లెర్నింగ్ అనే ఐడియా వచ్చింది, దానికి ఏమేమి స్టడీస్ చేస్తారు, ఎలా ప్రిపేర్ అవుతారు, ఇవన్నీ ఒకసారి మనం మధు గారితో మాట్లాడదాం. నమస్తే మధు గారు. గుడ్ How are మార్నింగ్, you? గుడ్ ఆఫ్టర్నూన్. యా ఐమ్ ఫైన్ అండి. సో ముందుగా ఈ లేజీ లెర్నింగ్ గురించి స్టార్ట్ చేసే ముందు సో మీ గురించి లిటిల్ బిట్ ఇంట్రడక్షన్, అంటే అసలు మీ కెరియర్ ఎలా స్టార్ట్ చేశారు, మీ ఎర్లీ లైఫ్ కొంచెం చెప్తారా? యా షూర్. సో నాది బ్యాక్గ్రౌండ్ మొత్తం బోర్న్ అండ్ బ్రాట్ అప్ మొత్తం హైదరాబాద్ అండి. సో ఐ వాజ్ బోర్న్ ఇన్ 2004. సో నా బ్యాక్గ్రౌండ్ అంతా హైదరాబాద్లోనే. మై డాడ్ మమ్మీ ఆల్సో మొత్తం హైదరాబాదే. సో తర్వాత స్కూలింగ్ ఐవ్ డన్ మై ఫస్ట్ టు ఫిఫ్త్ సెయింట్ ప్యాట్రిక్స్ ఇక్కడ సికింద్రాబాద్లో చేశాను. సెయింట్ ప్యాట్రిక్స్ తర్వాత సిక్స్త్ క్లాస్కి మై డాడ్ జాయిన్ మీ ఇన్ కోటగిరి పబ్లిక్ స్కూల్ ఊటీలో. అది సో అక్కడ 1 year చేశాను. ఎందుకంటే మై డాడ్ వాంటెడ్ మీ టు ఎక్స్ప్లోర్, ఇంకా అంటే వేరే కల్చర్ ఎలా ఉంటుంది, అక్కడ స్టూడెంట్స్ ఎలా ఉంటుందని. సో ఇక్కడ మీ గాట్ మీ దేర్ అగైన్ మళ్ళీ బ్యాక్ టు హైదరాబాద్. తర్వాత నల్లమల్ల రెడ్డి ఫౌండేషన్ స్కూల్ మన గట్కేసర్ దగ్గర. సో దాట్స్ మై స్కూలింగ్. అండ్ ఇంటర్ వచ్చేసి నేను శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ ఎంపీసీ మన మియాపూర్లో చేశాను. తర్వాత సో అందరిలాగానే ఎంపీసీ, సో ఐఐటి జేఈ కోచింగ్ ర్యాట్ రేస్లో ఈవెన్ ఐ వాజ్ అ పార్ట్ ఆఫ్ దట్. సో నాకు ఆ స్ట్రగుల్ తెలుసు, వాట్ అ స్టూడెంట్ గోస్ త్రూ అని. అంటే ఒక స్టూడెంట్ మైండ్ సెట్ తెలుసు. అంటే పేరెంట్స్ చాలా ఆల్మోస్ట్ మై ఫాదర్ స్పెంట్ ఆల్మోస్ట్ ఒక 2.5 to 3 lakhs ఆ 2 yearsలో జస్ట్ నా ఇంటర్ కోసం. సో ఐ థాట్ దట్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఫేస్ దిస్ ప్రాబ్లమ్, దట్ అంటే పేరెంట్స్ ఇంత ఖర్చు పెడతారు, వెదర్ దిల్ గెట్ అ సీట్ ఆర్ నాట్, ఐఐటీలో సీట్ వస్తుందా లేదా అని. సో మా ఇంటర్ అయిపోయేటప్పటికి నేను జేఈ మెయిన్స్ రాశాను. అప్పుడు మాకు 4 attempts ఉండింది. అప్పుడు ఈ పోస్ట్ కరోనా ఏదైతే సెకండ్ లాక్డౌన్ ఉండిందో, సెకండ్ ఫేజ్, అప్పుడు 4 attempts పెట్టారు. అందులో నాకు ఒక్క అటెంప్ట్లో 62% వచ్చింది. సో తర్వాత వెళ్దామా వద్దా అనే ఉద్దేశంతో, అంటే అంటే మంచి కాలేజ్ రాలేదు నాకు. సో ఐ థాట్ ఎంసెట్ రాద్దాము, లైక్ ఎవ్రీబడి. ఎంసెట్ కూడా రాశాను. సో అప్పుడు ఫ్లాప్ ఏమైందంటే నాకు ఎంసెట్లో కూడా మంచి కాలేజ్ ఎక్కడ రాలేదు. మిగిలింది ఒకే ఒక ఆప్షన్, డొనేషన్ కట్టడం. సో అప్పుడే ఏఐ డేటా సైన్స్ అప్పుడప్పుడే వస్తున్నాయి, 2020 2021 ఆ ఏరియాలో, ఆ టైం ఫ్రేమ్లో. సో ఐ వాజ్ లైక్ అంటే ఇంకొకసారి ఎంసెట్ రిజల్ట్ చూసాక మై డాడ్ వాజ్ లైక్ సరే విల్ గో ఫర్ డొనేషన్ అన్నారు మా ఫాదర్ అయితే. నేనైతే ఒక 1 day టైం తీసుకొని నేనే కొంచెం రీసెర్చ్ చేసుకున్నాను. అంటే నాకు ఆ థింకింగ్ ఎలా వచ్చిందో ఏమో కానీ నాకు అప్పుడే కొంచెం అనిపించింది, అంటే ఇప్పుడు డొనేషన్ సపోజ్ ఇప్పుడు 5 lakhs కట్టి డొనేషనే 5 lakhs ఎక్కడికి వెళ్ళినా. అపార్ట్ ఫ్రమ్ దాట్ ట్యూషన్ ఫీ అనేది ఉంటుంది కదండి ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. సో ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టి వెళ్తే 4 years తర్వాత ఏముంటుంది రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, నాకు ఆ జాబ్ వస్తుందా, అంటే నా ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది. అంటే మై ఓన్లీ థింగ్ వాజ్ దట్ ఎవ్రీ పెన్నీ మా ఫాదర్ ఏది పెట్టారో ఐ హ్యావ్ టు గివ్ ఇట్ బ్యాక్. ఎందుకంటే దట్ ఈస్ ద ఓన్లీ వే ఐ కెన్ జస్టిఫై టు దేర్ హార్డ్ వర్క్ కాబట్టి. అంటే నాకు అలా అనిపించింది. సో ఎందుకు ఇప్పుడు డొనేషన్ అవసరమా, అంటే నా మీద నాకు కూడా కాన్ఫిడెన్స్ లేదు అప్పుడు, నేను చదవగలుగుతానా లేదా అని. అంటే యాజ్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్. సో అప్పుడు అనిపించింది ఎందుకు డిగ్రీ చేద్దాం అనిపించింది. అప్పుడు వెళ్ళి చెప్తే చాలామంది మా రిలేటివ్స్ ఇంకా తెలిసిన వాళ్ళు, ఎందుకు డిగ్రీ, ఎందుకు ఎంపీసీ చేసావు, ఇప్పుడు బీఎస్సీతో ఏముంటుంది, ఏముండదు, బీటెక్ చేస్తేనే ఎక్కడికన్నా ఫారెన్ వెళ్ళాలన్న స్కోప్ బాగుంటుంది, మరి డిగ్రీ చేస్తే ఏముండదు. నా ఫ్రెండ్స్ కూడా అందరూ అప్పటికే బీటెక్ జాయిన్ అయిపోయారు. నేను ఇంకా డిగ్రీ కాలేజెస్ సర్చింగ్లో ఉండే అప్పుడు. సో అప్పుడు భవన్స్ వివేకానంద కాలేజ్లో మన సైనిక్పురిలో నేను చూశాను బీఎస్సీ డేటా సైన్స్ ఆఫర్ చేస్తున్నారు. బీఎస్సీ హానర్స్ ప్రోగ్రామ్, అది మాది సెకండ్ బ్యాచ్ అక్కడ. సో నేను వెళ్ళి కనుక్కోగానే 2 seats ఉన్నాయన్నారండి లాస్ట్. సో లాస్ట్ 2 seats ఉన్నాయంటే నేను మా డాడీని తీసుకెళ్ళాను. అప్పటికి మా డాడీ వాజ్ లైక్ వెరీ ఏంటి ఏమవుతుంది, మా డాడీ కూడా తెలియదు. నేనైతే క్లియర్గానే ఉన్నాను నా మైండ్లో దట్ ఐ విల్ డూ ఇట్, ఐ క్యాన్ డూ ఇట్ అని. మై ఓన్లీ థింగ్ వాజ్ దట్ ఎందుకు డొనేషన్ కట్టి ఇప్పుడు, అంటే ఇప్పుడు నాది 3 years కోర్స్, బీటెక్ 4 years కోర్స్ కదా. ఆఫ్టర్ దట్ అంటే నేను ఈక్వేట్ చేయాలి, ఒక బీటెక్ గ్రాడ్యుయేట్కి ఒక బీఎస్సీ గ్రాడ్యుయేట్కి నేను
సేమ్ లెవెల్లో ఉండాలి వైల్ నా గ్రాడ్యుయేషన్ అయిపోయే టైం కల్లా. సో ఐ థాట్ లైక్ ఇదంతా నేను అప్పుడు మా డాడీకి చెప్పలేకపోయినా. అంటే అప్పటికే మా డాడీ తిట్టారు, అంటే లాంగ్ టర్మ్ చెయ్యి, ఇంకో 1 year ప్రిపేర్ అవ్వు మెయిన్స్కి ఆర్ ఎంసెట్కి అన్నారు. నేను అప్పుడు ఆలోచించాను ఎందుకు అని, అది కూడా ఎందుకు, ఇప్పటికే 2 years ఎంపీసీ అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు లాంగ్ టర్మ్లో అది కూడా గ్యారంటీ లేదు అని. దాట్ వాజ్ మై థింకింగ్. సో వెళ్ళాను, భవన్స్లో అడ్మిషన్ అయిపోయింది. నాకు ఇంటర్లో బాగానే వచ్చింది, నాకు 89% వచ్చింది నాకు. సో దాంతో నాకు సీట్ ఇచ్చారు, మెరిట్ సీట్ ఇచ్చారు. సో అప్పటికి సీట్ వచ్చి నేను ఇంకా జాయిన్ అయ్యాక కూడా మై ఫాదర్ వాజ్ లైక్ వెరీ స్కెప్టికల్ అనమాట. ఏదో జాయిన్ అయ్యాడు, ఏదో చేస్తున్నాడు మొత్తానికి, సంథింగ్ లైక్ దట్. సో కాలేజ్ జాయిన్ అయ్యాను, ఐ స్టార్టెడ్ టు ఎక్స్ప్లోర్ బంచ్ ఆఫ్ అదర్ థింగ్స్ ఎవెన్చువల్లీ. రైట్. అయితే అంటే పర్టికులర్గా మీ రీల్స్ కానీ ఇవన్నీ కూడా స్టూడెంట్స్కి టీచ్ చేసేవి, వాళ్ళ కెరియర్ గురించి చెప్పేవి. అంటే ఏదైనా పర్టికులర్ సినారియో, ఏదైనా పర్టికులర్ సీన్ ఉందా మీరు ఇన్స్పైర్ అవ్వడానికి, లేజీ లెర్నింగ్ అని స్టార్ట్ చేయడానికి? సో అంటే ఇప్పుడు గైడెన్స్ కన్నా ఐ సీ మై సెల్ఫ్ లైక్ యాజ్ అ సీనియర్ లాగా. అంటే ఇప్పుడు కాలేజ్లో ఒక సీనియర్ ఎలా సజెషన్స్ ఇస్తూ ఉంటారు ఫ్రమ్ దేర్ ఎక్స్పీరియన్స్, ఐ కన్సిడర్ మై సెల్ఫ్ లైక్ దాట్ అనమాట. జస్ట్ షేరింగ్ మై ఎక్స్పీరియన్స్. నేను నా వేలో ఏమేం ఫైండ్ చేసుకున్నాను అదే దట్ ఐ షేర్ విత్ ద స్టూడెంట్స్. అండ్ ఈవెన్ నేను కాలేజ్లో ఉన్నప్పుడు కూడా అపార్ట్ ఫ్రమ్ స్టడీస్ ఐ యూస్ టు బి ఇన్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో ఎక్కువ ఉంటుండే. నేను చెప్పిన థియేటర్స్, డ్రామాటిక్స్ అని, నాటకాలు అవి ఎక్కువ బాగా చేస్తుండే. స్టేజ్ డ్రామాస్, స్టేజ్ షోస్, ఆల్మోస్ట్ కాలేజ్ లైఫ్లోనే ఒక 35 కాంపిటీషన్స్ దాకా నేను వెళ్ళాను. ఇంకా మనకి నంది నాటకోత్సవాలు తెలుసా అండి, అవి గుంటూరులో పెట్టారు. సో నంది నాటకోత్సవాల్లో ఐ రిప్రజెంటెడ్ మా థియేటర్ గ్రూప్ని. సో అక్కడ మాకు సర్టిఫికేట్ స్టేట్ గవర్నమెంట్ ఇంకా మనకి ఫిల్మ్ డివిజన్ వాళ్ళ నుంచి కూడా సర్టిఫికేషన్ వచ్చింది. సో అట్లా అపార్ట్ ఫ్రమ్ కాలేజ్, అపార్ట్ ఫ్రమ్ అకాడమిక్స్ ఐ యూస్ టు ఎక్స్ప్లోర్ అనమాట, నాన్ అకాడమిక్స్లో కూడా. సో ఇంకా ఎలా అంటే ఇప్పుడు బీటెక్ వాళ్ళకు ఉన్నంత ఎక్స్పోజర్, ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఇంకా ఫ్యాకల్టీ గైడెన్స్ కానీ మన డిగ్రీ కాలేజెస్లో అంత ఎక్కువ ఉండదు. అది చాలామందికి తెలియదు జాయిన్ అయ్యేటప్పుడు. సో నేనేమనుకున్నానంటే, నేను అప్పుడే ఫస్ట్ ఇయర్ నుంచి ఐ వాజ్ లైక్ సెల్ఫ్ రీసెర్చింగే చేస్తుండేను ఎక్కువ నేను. సో ఐ యూస్ టు డూ లాట్ ఆఫ్ సెల్ఫ్ రీసెర్చ్. ఏంటి ఇప్పుడు డేటా సైన్స్ జాయిన్ అయ్యాను, నా ఫ్యూచర్ స్కోప్ ఏంటి అని చిన్న చిన్న కోర్సులు చేసి అలా అప్ స్కిల్ అవ్వడం స్టార్ట్ చేశాను. దాని తర్వాత ఇప్పుడు మనకి హ్యాకర్ ర్యాంక్ అనే ఒక ప్లాట్ఫామ్ ఉంటుందండి, మనకి కోడింగ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు అందులో. సో అందులో కొంచెం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం స్టార్ట్ చేశాను. అలా అప్పుడు అంటే ఓకే, ఒక సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకుందాము అని, అంతే కదా లైక్ ఆల్మోస్ట్ ఎవ్రీ స్టూడెంట్. సో అలా నేను నా వేలో, ఇంకా సరైన గైడెన్స్ లేకపోవడం వల్ల ఐ హ్యాడ్ నో వన్. అంటే మా కోర్స్ కూడా అప్పుడు కొత్త కోర్స్, డేటా సైన్స్. అప్పుడు మా సీనియర్స్కి కూడా ప్లేస్మెంట్స్ లేవు, ఎందుకంటే నేను ఫస్ట్ ఇయర్లో ఉంటే వాళ్ళు సెకండ్ ఇయర్ కదా. సో రివ్యూస్ కూడా చెప్పడానికి ఎవరు లేరు. సో అలా అనమాట. ఇంకొకటి డిగ్రీ కాలేజెస్లో ఏంటంటే ప్లేస్మెంట్స్ వస్తాయి, కానీ ద ఇంటేక్ చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఒక మంచి కంపెనీ, ఒక డెలాయిట్ లాంటి కంపెనీ, ఒక బీఎస్సీకి డెలాయిట్ కంపెనీ వచ్చిందంటే మ్యాక్సిమం 2 తీసుకెళ్తుంది. సో దట్ ఈస్ ద కేస్. సో అందుకని ఆ కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇంకా కంపెనీస్ కూడా చాలా తక్కువ వస్తాయి. సో అందుకనే బయట సెర్చ్ చేసుకుందాం అని చెప్పి నేను ఫైనల్ ఇయర్లో బయట నాకు ఒక ఇంటర్న్షిప్ వచ్చింది, ఒక ఏఐ స్టార్టప్లో. సో అయితే ఇప్పుడు మీరు ఈ ఇన్స్టాలో ఏవైతే దాంట్లో రీల్స్లో ఎక్కువ టీచ్ చేసి, అంటే గైడ్ చేసేవి, మోస్ట్ ఆఫ్ ది మీ వీడియోస్ అన్ని టెక్ రిలేటెడ్ కానీ లేకపోతే ఏఐ రిలేటెడ్ కానీ వీటి గురించి ఎక్కువ మీరు చెప్తుంటారు. ఎందుకు అవి చూస్ చేసుకుంటున్నారు? అంటే ఇప్పుడు ట్రెండింగ్ కదా అండి. ఇప్పుడు సపోజ్ ఏఐ టూల్స్ అని ఒక కాన్సెప్ట్ తీసుకుంటే అది ఇప్పుడు ద మోస్ట్ ట్రెండింగ్. ఒక బీబీఏ పర్సన్ ఆర్ బీటెక్ మెకానికల్ చదివే పర్సన్, ఒక బీటెక్ సిఎస్సి చదివే పర్సన్, ఒక బీకామ్ చదివే స్టూడెంట్, ఎవరైనా ఏఐ టూల్స్ నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఒక బీకామ్ స్టూడెంట్కి కొన్ని ఏఐ టూల్స్ ఉంటాయి, వాళ్ళ పర్టిక్యులర్ ఫీల్డ్లో ఎలా యూజ్ చేసుకోవచ్చు అని. బీటెక్ వాళ్ళకి కొన్ని ఏఐ టూల్స్ ఉంటాయి, కొన్ని జనరలైజ్డ్ కూడా ఏఐ టూల్స్ ఉంటాయి. సో అలా స్టూడెంట్స్కి చాలా ఏఐ టూల్స్ ఉంటాయి చెప్పడానికి. సో దట్స్ వాట్ ఐ కవర్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్, ఇప్పుడు లేటెస్ట్ ఏఐఎంఎల్ ట్రెండింగ్ కాబట్టి ఐ ట్రై టు బ్రేక్ డౌన్ దోస్ కాన్సెప్ట్స్. అండ్ నేను బీటెక్ వాళ్ళకి కాకుండా డిగ్రీ వాళ్ళకి కూడా ఎక్కువ చెప్తూ ఉంటాను నా రీల్స్లో. అంటే వాళ్ళు ఎలాంటి కోర్సెస్ చేయాలి, ఎందుకంటే చాలామంది ఐవ్ సీన్ క్రియేటర్స్ ఎవరైతే నేను డిగ్రీ కాలేజ్ నుంచి వచ్చాను కాబట్టి నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు బీకామ్, బీబీఏ, బీఏ ఆర్ట్స్ చదివిన వాళ్ళు. అంటే వాళ్ళకు కూడా ఎగ్జాక్ట్గా తెలీదు, జాయిన్ అయిపోయారు ఏదో ఫ్లోలో అందరం, నెక్స్ట్ ఏంటి. సో నేను అలా చూశాను, చాలామందితో ఇంటరాక్ట్ అయ్యాను. నా సీనియర్ ఒక అన్న ఉన్నారు, అతను బీకామ్, నా సీనియర్ బీకామ్ గ్రాడ్యుయేట్, బీకామ్ హానర్స్ గ్రాడ్యుయేట్. ఇప్పుడు అతను డేటా సైంటిస్ట్గా వర్క్ చేస్తున్నాను. అంటే కామర్స్ నుంచి డేటా సైన్స్కి అసలు. సో అందుకనే నాకు కొంచెం ఐ ఫెల్ట్ ఇట్ ఫ్యాసినేటింగ్ అనమాట. అంటే ఇప్పుడు ఒక పర్సన్, బీకామ్ చదివే పర్సన్ తన ఇంట్రెస్ట్తో హీ లెర్న్ట్ డేటా సైన్స్ అండ్ హీఈస్ అ డేటా సైంటిస్ట్ ను. సో అలా ఐ వాంటెడ్, అంటే
ఇంకా తెలియాలి స్టూడెంట్స్కి స్కోప్ ఏముంది. ఇప్పుడు మనం ఒక డిగ్రీ జాయిన్ అవుతే ఆ డిగ్రీ వరకే వీ షుడ్ నాట్ లిమిట్ అవర్ సెల్ఫ్స్. ఎందుకంటే నాకు చాలామంది తెలుసు కంప్యూటర్ సైన్స్ బీటెక్ సిఎస్సి చేసి తర్వాత మార్కెటింగ్ మేనేజర్స్ అయ్యారు, తర్వాత సీనియర్ మార్కెటింగ్ మేనేజర్స్గా అయ్యారు ఇప్పుడు. సో అదే ఐ వాంటెడ్ టు ఎక్స్ప్లోర్ దాట్. అంటే స్టూడెంట్స్కి చెప్పాలి దట్ ఇప్పుడు సపోజ్ ఒక స్టూడెంట్ మెకానికల్ ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాడు, మెకానికల్ ఇంజనీరింగ్ ఒక్కటే లేదు. ఇఫ్ యు ఆర్ ట్రూలీ ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ కోర్ సబ్జెక్ట్లోనే వెళ్ళండి. కోర్ సబ్జెక్ట్ కాకుండా నేను ఓన్లీ డిగ్రీ తర్వాత ఏదో ఒకటి అది చేసుకుంటా అంటే ఏదో ఒకటి అది చేసుకునే బదులు ఇంకా మంచివి ఉన్నాయి, ఒకసారి రీసెర్చ్ చేయండి. మీ కోర్స్ ఏంటి, మీకేం స్కోప్ ఉంది, ఇప్పుడు మెకానికల్ కాకుండా నేను ఏం ఎక్స్ప్లోర్ చేయగలుగుతాను, నేను అంటే నా ఫ్యూచర్ స్కోప్ ఏంటి, దానికి తగ్గట్టు ఒక సర్టిఫికేషన్ కానీ ఒక కోర్స్ కానీ అలాంటివి చేయడం ఐ ట్రై టు ఎంఫసైజ్ మోర్ ఆన్. సో ఇది లేజీ లెర్నింగ్ అని స్టార్ట్ చేశారు కదా, ఎందుకు ఆ పేరు పెడదాం అనిపించింది? అంటే ఫస్ట్ అంటే అది మెషిన్ లెర్నింగ్లో ఒక కాన్సెప్ట్ ఉంటుంది అని, ఒక ఆల్గరిథం ఉంటుంది, దాన్ని లేజీ లెర్నింగ్ ఆల్గరిథం అని కూడా అంటారు. సో నేను కూడా ఎలాగో లేజీ కాబట్టి ఏదో అలా కొంచెం పర్సనల్ ఇంక్లినేషన్తో లేజీ లెర్నింగ్ అని అలా పెట్టేశాను. ఓకే. సో స్టార్ట్ చేశారు మీరు. స్టార్ట్ చేసిన తర్వాత ఇనిషియల్గా చేసిన కొన్ని వీడియోస్, ఫస్ట్ 4 వీడియోస్ 5 వీడియోస్ పెద్దగా రీచ్ వచ్చి ఉండదు. ఫస్ట్ నేను ఇంగ్లీష్లోనే చేశాను. ఇంగ్లీష్లో అప్పుడు అంటే నాకు ఈ వీడియోస్ క్రియేషన్ అనేది చిన్నప్పటి నుంచి కొంచెం ఐ హ్యాడ్ దిస్ థింగ్ అనమాట. చిన్నప్పుడు ఇట్లా షార్ట్ ఫిల్మ్స్ అని అది ఇది మాకు ఇంట్లో హ్యాండీ క్యామ్ ఉండేది. సో హ్యాండీ క్యామ్ ఇట్లా పట్టుకొని అట్లా తిరిగే, సో అట్లా వీడియోస్ క్రియేషన్ మీద కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుండే. సో అట్లా అంటే రైట్గా ఛానలైజ్ చేయలేకపోయాను నేను. ఎలా అంటే ఇప్పుడు అంటే నాకు ఏం తెలియదు కదా ఏం చేయాలి, ఏదో చిన్న చిన్న వీడియోస్ చేసుకునేవాడిని. ఇట్లా మనకి కైన్ మాస్టర్ ఎడిటింగ్ యాప్లో ఇంకా కొన్ని యాప్స్ ఉంటాయి, మనం ఇలా చేస్తే రివర్స్ అవుతుంది ఇట్లా మనం చేసే యాక్షన్స్, అట్లాంటి చిన్న చిన్న ఎఫెక్ట్స్ చేసేవాడిని. కానీ ఐ కుడెంట్ ఫైండ్ అ ప్లాట్ఫామ్ టు ఛానలైజ్ దాట్. సో యూట్యూబ్లో కూడా డబ్ స్మాష్ ఇప్పుడు కూడా ఉంటాయి కదా, 8 years బ్యాక్ పోస్ట్ చేసాను నేను అవి, డబ్ స్మాష్ వీడియోస్ ఉండేవి. సో ఐ వాజ్ లైక్ ఎలా ఛానలైజ్ చేయాలి అంటే డిగ్రీలో కూడా నేను చేసేవాడిని, కాలేజ్ క్లబ్స్కి వీటికి వీడియోస్ చేయడం, ఎడిట్ చేయడం చేసేవాడిని. అప్పుడు కూడా నాకు అనిపించలేదు చేద్దాము అని. ఎప్పుడైతే నేను ఆల్మోస్ట్ ఒక 7 interviews ఇచ్చాను నా డిగ్రీ తర్వాత, అందులో ఒక 5 రిజెక్ట్ అయ్యాను, లక్కీగా ఒక 2 సెలెక్ట్ అయ్యాను, అందులో నాకు ఒకటి ఇంటర్న్షిప్ వచ్చింది. సో స్టార్ట్ ఎందుకు చేశానంటే నేను రిజెక్ట్ అయిన 7 interviewsలో 5 interviewsలో 5 వీడియోస్ పోస్ట్ చేసి ఆపేద్దాం అనుకున్నాను నేను. 5 interview experiences లాగా ఒక్కొక్కటి 1 minute. సో ఇంగ్లీష్లో చెప్దాం అనుకున్నాను. సో దిస్ ఇస్ మై ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ ఇన్ కంపెనీ యాజ్ అ డేటా అనలిస్ట్. ఐ వాంటెడ్ టు షేర్ మై ఎక్స్పీరియన్స్. ఒక 2 minutes అలా. సో ఒకటి పోస్ట్ చేశాను, ఇప్పుడు అది లేదు, ఆర్కైవ్ చేసేసాను, అది డిలీట్ చేసేసాను. అది పెట్టాను నేను, ఆల్మోస్ట్ ఒక 200 members చూసారు అది. ఎందుకు ఇది పెట్టి ఆపేయడం ఎందుకు, నేను ఇప్పటికే చాలా అంటే నేను కొంచెం మంచి రిసోర్సెస్ కలెక్ట్ చేసుకొని పెట్టుకున్నాను, అంటే హెల్ప్ చేద్దాం కదా, ఇలా మన కాలేజ్ జూనియర్స్ కూడా ఉన్నారు, ఓకే కొంచెం సపోర్ట్ వస్తుంది అలా అని ఐ థాట్ లైక్ సరే విల్ స్టార్ట్ అని కొంచెం మెల్లిమెల్లిగా ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడము. అలా ఫస్ట్లో వాట్ ఈస్ ఏపీఐ అని ఒక వీడియో చేశాను నేను. ఏపీఐ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది కంప్యూటర్ సైన్స్లో. సో దానికి మనకి తేజ మూవీలో ఒక సీన్ ఉంటుంది, వాళ్ళు హోటల్ డాబాలోకి వెళ్తే నో వాటర్, నో ఆయిల్, నో షుగర్ అంటే వాటర్ తీసుకొచ్చి పెడతారు. సో అది స్టార్టింగ్ లో ఒక హుక్ లైన్ లాగా పెట్టి దానికి తగ్గట్టు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ కాన్సెప్ట్. సో అది కొంచెం ఇప్పుడు 5 lakh views దాకా ఉంది, అది బాగా వెళ్ళింది. సో అలా ఐ థాట్ లైక్ ఓకే కాన్సెప్ట్స్ ఐ క్యాన్ బ్రేక్ డౌన్ కాన్సెప్ట్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ టు స్టూడెంట్స్ అండ్ ఐ క్యాన్ షేర్ రిసోర్సెస్, ఎక్కడ ఏం నేర్చుకోవాలి, ఎక్కడి నుంచి నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి, ఒక రోడ్ మ్యాప్ లాంటిది ఇవ్వడం. సో అప్పటి నుంచి నేను ఓన్లీ సిఎస్సి ఇవే కాకుండా కూడా నేను డైలీ కొంచెం రీసెర్చ్ మీద కూర్చుంటాను. ఓకే ఇంకా ఏమున్నాయి, నేను ప్రైమరీ డేటా కూడా కలెక్ట్ చేస్తుంటాను. ఇప్పుడు ఎవరైతే లింక్డ్ఇన్లో ఎక్కువ టైం స్పెండ్ చేసి, ఎవరైతే కామర్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఇప్పుడు ఎవరైతే దే ఆర్ డూయింగ్ వెల్ ఇన్ దేర్ కెరియర్, వాళ్ళతో నేను పర్సనల్గా నేను డిఎం మాట్లాడతాను వాళ్ళకి లింక్డ్ఇన్లో, ఐఎమ్ సో అండ్ సో క్రియేటర్ ఆన్ ఇన్స్టాగ్రామ్, నేను ఇలా వీడియోస్ గైడ్ చేస్తూ ఉంటాను, సో కెన్ యూ షేర్ యువర్ ఎక్స్పీరియన్స్ అని అలా. సో అలా నేను అనుకుంటే రీసెర్చ్ ఇంపార్టెంట్, ఎందుకంటే ఫ్యాక్ట్ చెకింగ్ చేసుకోవాలి చెప్పేటప్పుడు. నేను ఇప్పుడు ఒకటి చెప్పాను అంటే స్టూడెంట్స్ చాలా మందికి రీచ్ అవుతుంది. సో నేనేం నార్మల్గా ఉత్తుగా చెప్పలేను కాబట్టి ఐ హ్యావ్ టు డూ స్ట్రాంగ్ రీసెర్చ్ కాబట్టి అలా నేను ఇంటరాక్ట్ అవుతాను నా సీనియర్స్తో. నా ఉన్న నెట్వర్క్లో ఐ ట్రై మై బెస్ట్ టు డూ మై సైడ్ ఆఫ్ రీసెర్చ్. రైట్. అయితే మీరు రీల్స్ చేస్తుంటారు కదా, అంటే మీ రీల్స్లో కామెంట్స్ వస్తూ ఉంటాయి. సో ఎవరన్నా అన్న నీ రీల్స్ వల్ల నాకు జాబ్ వచ్చింది, లేకపోతే నీ రీల్స్ వల్ల నేను ఇట్లా సెటిల్ అయ్యానన్నా, అట్లా ఏమన్నా వస్తున్నాయా మీకు? ఆల్మోస్ట్ ఒక 15-20 వచ్చాయండి. ఫస్ట్ అయితే ఒక పాపం ఒక అబ్బాయి పెద్ద మెసేజ్ అయితే పెట్టాడు. నేను ఒక రోజు ఒక హ్యాకథాన్ గురించి చెప్పానండి. సో హ్యాకథాన్స్ అవుతాయి స్టూడెంట్స్కి, కోడింగ్ కాంపిటీషన్స్, ప్రైజ్. కొన్ని హ్యాకథాన్స్ ఎలా అంటే ప్రైజ్ మనీ వస్తాయి, కొన్ని ఎలా అంటే ఇంటర్న్షిప్స్ ఇస్తారు డైరెక్ట్గా. ఇప్పుడు హెచ్ఎస్బీసీ వాళ్ళు ఉంటారు, హెచ్ఎస్బీసీ వాళ్ళు మన టీ
హబ్లో హ్యాకథాన్ కండక్ట్ చేస్తారు. ఓకే. టాప్ 5 టాప్ 6 వాళ్ళకి ఇంటర్న్షిప్ ఆఫర్ స్పాట్లో ఇచ్చేస్తారు. సో అలా ఉంటుందన్నమాట. సో అలా ఐ షేర్డ్ వన్ హ్యాకథాన్ అప్డేట్ అనమాట, నా స్టోరీలో పెట్టాను. ఇంట్రెస్ట్ ఇది దిస్ వాజ్ అరౌండ్ 7 months బ్యాక్ అనుకుంటా. ఒక హ్యాకథాన్ అప్డేట్ పెట్టాను. వాళ్ళే నాకు రీచ్ అవుట్ అయ్యారు. ఓకే, నేను అంటే ఎవరైనా నాకు రీచ్ అవుట్ అవుతే సంథింగ్ లైక్ టు అంటే ప్రమోట్ దెమ్ సెల్ఫ్స్ ఆర్ లైక్ ఎనీ కైండ్ ఆఫ్ థింగ్, ఐ డూ దేర్ రీసెర్చ్ అనమాట. వాళ్ళు ఏంటి, వాళ్ళ ఎంటిటీ ఏంటి, వాళ్ళు వాట్ డూ దే డూ అని. సో చూస్తే దే వర్ లైక్ ఏఐసిటి, మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏఐసిటితో దే ఆర్ డూయింగ్ వన్ హ్యాకథాన్ అండ్ టాప్ 10 క్యాండిడేట్స్కి ఇంటర్వ్యూ ఇచ్చే ఆపర్చునిటీ ఇస్తాము అని అన్నారు. సో ఐ వాజ్ లైక్ పెట్టాను అండ్ అది పెట్టి అప్లై అయ్యి 1 month తర్వాత నాకు ఒక పెద్ద మెసేజ్ వచ్చింది. ఏంటి చదవాలా అని అనుకున్నాను కానీ అంటే క్వెరీస్ వస్తూ ఉంటాయి. సో ఓకే చదువుదాం అంటే నేను చదువుతూ ఉంటాను, క్వెరీస్ పెడుతూ ఉంటారు నా పేజ్కి. ఆల్మోస్ట్ 5,000-6,000 పెండింగ్ ఉంటాయి. అంటే నేను అన్నీ చదవలేను కాబట్టి ఐ ట్రై టు రిప్లై మోస్ట్ ఆఫ్ దెమ్. నేను తెలుసు నేను రిప్లై ఇచ్చే వాళ్ళకి సో చూస్తే అన్న థ్యాంక్ యూ సో మచ్, నేను ఒక స్టోరీ చూసాను మీది 1 month బ్యాక్, అది లాస్ట్ ఇంకా మనకి ఇన్స్టాగ్రామ్ స్టోరీ 24 hours ఎక్స్పైర్ అయిపోతుంది. సో నేను 23 hours ago ఉన్నప్పుడు చూశాను, మీరు ఒకటి పెట్టారు, నేను అప్లై చేశాను ఆ హ్యాకథాన్లో. నాకు లక్కీగా సో ఆ హ్యాకథాన్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే దానికి నేను ఒక మెటీరియల్ కూడా చేసి ఇచ్చాను నేను స్టూడెంట్స్కి. అంటే ఒక పీడిఎఫ్లో నేను రిసోర్సెస్ ఇచ్చాను అనమాట. ఒక హ్యాకథాన్లో ఎలా పార్టిసిపేట్ చేయాలి, ఏమేమి ఏఐ టూల్స్ వాడాలి, అండ్ నేను హ్యాకథాన్ విన్ అయినప్పుడు నేను ఫాలో అయిన అప్రోచ్ అదంతా ఒక వర్డ్ డాక్యుమెంట్లో చేసి ఆ లింక్ కూడా ఇచ్చాను. సో ఈ హ్యాకథాన్లో ఎవరైతే రిజిస్టర్ అవుతున్నారో దానికోసం ఈ డాక్యుమెంట్ రిఫర్ చేయండి, ఇది నేను పర్సనలైజ్డ్గా ప్రిపేర్ చేశాను, ఒకసారి చూడండి, ఈ డాక్యుమెంట్ ఓపెన్ చేయండి అని లింక్ పెట్టాను స్టోరీలో. అతను ఆ డాక్యుమెంట్ తీసుకొని తను గో త్రూ అయ్యి మంచి ఏఐ టూల్స్ అవన్నీ వాడి, అన్న మీకు చెప్పిన ఏఐ టూల్స్తోని నేను చేశాను అండ్ నాకు ఇంటర్వ్యూ వచ్చింది, నాకు ఇప్పుడు జాబ్ కూడా వచ్చింది, 8 LPA జాబ్ వచ్చింది అని చెప్పారు. సో ఐ వాజ్ లైక్ ఓకే ఇంపాక్ట్ ఉంది, వెళ్తుంది అని. దట్ వాజ్ లైక్ కైండ్ ఆఫ్ స్మాల్ మోటివేషన్ అనమాట. సో ఇంకా అలా వస్తూ ఉంటాయి. ఇంకా నేను చాలామంది అనుకుంటారు అంటే ఇప్పుడు క్రియేటర్స్ నేను ఓన్లీ బీటెక్ ఫోకస్డ్గా చేస్తాను అని. సో మై హాఫ్ ఆఫ్ ద రీల్స్ ఆర్ డిగ్రీ ఫోకస్డ్ కూడా ఉంటాయి. సో నేను ఒక రీల్ చేశానండి అరౌండ్ మే ఆ టైంలో ఇంటర్ అయిపోయింది, బీబీఏకి బీసీఏకి బీఎస్సీకి డిఫరెన్స్, బీఎస్సీకి బీసీఏకి బీటెక్కి డిఫరెన్స్ ఏంటి అని. బీఎస్సీ బీసీఏ అంటే ఇట్స్ లైక్ స్మాలర్ వర్జన్ ఆఫ్ ఒక బీటెక్ అనుకోండి. డిఫరెన్స్ ఏంటి అని ఒక పేపర్లోనే ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేసి, కెమెరా ఇలా పెట్టి ఇట్లా పేపర్లోనే నేను ఇట్లా లైన్స్ డ్రా చేసి ఏమేమి ఉంటాయి ఎగ్జాక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసి, దానికి ఇప్పుడు 1.2 million వ్యూస్ ఉన్నాయి దానికి. సో అది ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి బాగా కనెక్ట్ అయింది. ఇంటర్ సెకండ్ ఇయర్ అయ్యి కాలేజ్ జాయిన్ అయ్యి ఎక్కడ అవ్వాలి ఏం చేయాలి అనే ఫేస్లో రైట్ టైంలో ఐ రిలీజ్ దాట్ అని అనిపించింది. నేను మా కాలేజీకే మొన్న ఒక సెమినార్ ఇవ్వడానికి వెళ్ళాను. ఫస్ట్ ఇయర్స్ ఫ్రెషర్స్ జాయిన్ అయ్యారు, అందులో ఒక 12 members ఆ రీల్ చూసారు. ఆ రీల్ చూసే బీటెక్ ఆప్షన్ లేదు మాకు, ఏం చేయాలి అనే ఉద్దేశంతో దేవ్ గాట్ టు నో అండ్ వాళ్ళు జాయిన్ అయ్యారు మా కాలేజ్నే జాయిన్ అయ్యారు. సో ఏంటి ఆల్టర్నేటివ్ అంటే సేమ్ నా బ్యాక్గ్రౌండ్ లాగానే బీటెక్ పాసిబుల్ అవ్వదు అనే వాళ్ళు దే సా దట్ రీల్, సో అలా ఇంపాక్ట్ అయ్యింది. ఓకే నైస్. అయితే ఇప్పుడు అంటే ఈ డేస్లో ఈ ట్రెండ్లో స్టూడెంట్స్ ఫేస్ చేస్తున్న బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏమని చెప్పచ్చు? సో స్టూడెంట్స్ ఫేస్ చేస్తున్న బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటి అంటే సో నేను ఇంటరాక్ట్ అయిన స్టూడెంట్స్తో ఏంటంటే మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ లైక్ నాట్ రెడీ టు ఎక్స్ప్లోర్ అనమాట. అంటే అంటే ఇప్పుడు 2 types ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. ఫస్ట్ ఏంటి అంటే చాలా డెడికేటెడ్ ఉంటారు. అంటే ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ ఒక సిఎస్సి బీటెక్ డిగ్రీ జాయిన్ అయ్యాడు అంటే తను లైక్ నేను జాబ్ తెచ్చుకోవాలి, నేను ఇప్పుడు ఐ విల్ హ్యావ్ టు వర్క్ హార్డ్ అని ఈ పర్టికులర్. ఇంకొక టైప్ ఆఫ్ స్టూడెంట్స్ ఏంటి అంటే ఏదో జాయిన్ అయిపోయాం ఫ్లోలో, ఏదైతే మనం గాలి ఎటు వేస్తే మనం అటు వేస్తాం ఆ స్టూడెంట్స్ ఉంటారు. సో వాళ్ళు ఏంటి అంటే ఈ మంచిగా ప్రిపేర్ అయ్యే వాళ్ళని వీళ్ళు ఇచ్చేసి నువ్వు ఎప్పుడు అదే నువ్వు సో అలా అయిపోతుంది. దీనివల్ల ఏంటి అంటే ఈ టైప్ 2 స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఫస్ట్ ఇయర్లో ఒక డౌట్ వస్తుంది, ఏం కోర్స్ నేర్చుకోవాలి అన్న ఏమైనా ఉంటే చెప్పు అని. సేమ్ డౌట్ 4th year అయిపోయినాక కూడా అడుగుతారు. అంటే ప్రోగ్రెస్ అనేది ఉండదు స్టూడెంట్కి. సో ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే స్టూడెంట్స్ ఆర్ నాట్ రెడీ టు ఎక్స్ప్లోర్. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఈవెన్ ఇఫ్ దే ట్రై టు ఎక్స్ప్లోర్ దే ఆర్ నాట్ బీయింగ్ ప్రోగ్రెసివ్. అంటే ఇప్పుడు ఒక కోర్స్ నేర్చుకున్నారు, ఒక ఫస్ట్ ఇయర్ బీటెక్ స్టూడెంట్, ఒక ఫస్ట్ ఇయర్ డిగ్రీ స్టూడెంట్. ఇప్పుడు 2 examples ఇస్తాను, బీటెక్కి డిగ్రీ వాళ్ళకి.
బీటెక్లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ తీసుకున్నాం. ఫస్ట్ ఇయర్ అయిపోయింది. ఓకే. డిగ్రీలో బీబీఏ ఫస్ట్ ఇయర్ అయిపోయింది. సెకండ్ ఇయర్లో ఉన్నారు ఇద్దరు. ఓకే, బీటెక్ స్టూడెంట్కి జ్ఞానోదయం అయింది. ఓకే, ఫస్ట్ ఇయర్ వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు నాకు జీపీఏ కూడా 7 అలా వచ్చింది. ఓకే, నేను ఏం చేయాలి అంటే పైథాన్ నన్ను అడిగాడు, పైథాన్ జావా నేర్చుకో, జావాలో తర్వాత డేటా స్ట్రక్చర్స్ అవి కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి, తర్వాత అవి నేర్చుకో అని చెప్పాను. సెకండ్ ఇప్పుడు బీబీఏ స్టూడెంట్కి వద్దాం. బీబీఏ వాళ్ళకి ఏంటి, నన్ను వచ్చి అడిగితే ఏం నేర్చుకుంటుంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, ఇంకా మార్కెటింగ్, కాపీ రైటింగ్, ఇలాంటి మంచి స్కిల్స్ ఉంటాయండి. ఫస్ట్ ఇవి నేర్చుకో, ఒక సెమిస్టర్ అంతా వీటి మీద స్పెండ్ చేయని నేను ఇతనికి చెప్తాను. సో ఇప్పుడు నేను చెప్పిన ఈరోజు నేను చెప్పాను అనుకోండి 2 స్టూడెంట్స్కి, 2 months తర్వాత అడిగితే ప్రోగ్రెస్ ఉండాలి. అట్లీస్ట్ ఒక చిన్న ప్రాజెక్ట్ అయినా చేసి ఉండాలి. ఇప్పుడు ఆ బీబీఏ గ్రాడ్యుయేట్ని సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనే స్కిల్ నేర్చుకున్నాడు, SEO స్కిల్. సో ఏమన్నా చేసావా, ఏమన్నా ఎవరికైనా వర్క్ చేసి ఇచ్చావా, అంటే ఎవరికైనా వెబ్సైట్కి హెల్ప్ చేసావా, ఇది. ఇప్పుడు ఆ బీటెక్ పర్సన్కి ఏం అడుగుతాను, ఏమన్నా చిన్న ప్రాజెక్ట్ చేసావా, ఏమన్నా ట్రెండింగ్ ప్రాజెక్ట్ ఏమన్నా చేసావా అని అడుగుతాను. ఓకే, ప్రోగ్రెస్ ఉంటే ఫైన్, ప్రోగ్రెస్ లేకపోతే మళ్ళీ అదే అంటే ప్రాబ్లం ఏంటంటే కాలేజ్ ఎలా బ్యాలెన్స్ చేయాలి, డే అంతా కాలేజ్లోనే అయిపోతుంది. ఎలా అంటే డే అంతా కాలేజ్లో, హాఫ్ ఆఫ్ ద డే మోస్ట్ ఆఫ్ అస్ స్పెండ్ ఇన్ కాలేజ్ ఉంది, దట్స్ రైట్. బట్ ఏంటంటే ఆ ఎక్స్ట్రా ఎఫర్ట్ పెడితేనే ఇప్పుడు ఇమీడియట్ రిజల్ట్ ఉండకపోయినా అట్లీస్ట్ 4th year తర్వాత ఒక జాబ్ వచ్చే స్కోప్ అయినా ఉంటుంది. సో దట్ ఈస్ ద థింగ్. ఇంకొకటి ఏంటంటే చాలామంది ఈ కోర్సెస్ రిలేటెడ్ ఫస్ట్ నేను ఎవరికైనా సజెస్ట్ చేసేది ఫ్రీ రిసోర్సెస్తో నేర్చుకోమని చెప్తాను. ఇప్పుడు నేను సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ SEO అనే కోర్స్ నేను ఒక స్టూడెంట్కి చెప్తే ఫస్ట్ యూట్యూబ్లోనే నేర్చుకో. ఎందుకు నేర్చుకోమని చెప్తున్నాను అంటే, నువ్వు యూట్యూబ్లో మంచి ఇప్పుడు మన కాలేజ్ సబ్జెక్ట్స్ అన్నీ యూట్యూబ్లో ఉన్నాయి. ఇట్స్ లైక్ యూనివర్సిటీ అంటారు, యూట్యూబ్ యూనివర్సిటీ. సో మొత్తం ఉన్నాయి. నేను చాలామందికి తెలియదు రోడ్ మ్యాప్ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ మీరు పైథాన్ నేర్చుకుంటున్నారు అనుకోండి, పైథాన్ ఫస్ట్ ChatGPTని అడగండి, ఐఎమ్ బిగినర్, నాకేం రాదు, ఒక 1 month పైథాన్ నేర్చుకోవడానికి నాకు రోడ్ మ్యాప్ ఇవ్వండి. ఏదైతే లిస్ట్ ఆఫ్ కాంటెంట్స్ ఇస్తుందో ప్రతి కాంటెంట్, ఇప్పుడు ఒక పాలిమార్ఫిజం అని ఒక కాన్సెప్ట్ ఉంది, అది వెళ్ళి యూట్యూబ్లో మనం కొడితే వీడియోస్ అన్నీ వస్తాయి. అలా కాన్సెప్ట్ వీడియోస్ చూడమంట ఫస్ట్. ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు ఫాలో దట్ డౌన్ ద లైన్, ఒక 2 weeks అవుతుంది కోర్స్ యూట్యూబ్లో నేర్చుకొని, ఓకే నాకు అర్థమవుతుంది, ఫైన్, నాకు ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది, అప్పుడు పెయిడ్ కోర్స్కి వెళ్ళమని సజెస్ట్ చేస్తాను. స్టార్టింగే పెయిడ్ కోర్స్ తీసుకోమని నేను ఎవరికి సజెస్ట్ చేయను. ఫస్ట్ లెర్న్, యూట్యూబ్లో ఫ్రీగా నేర్చుకోండి. దిస్ గోస్ ఫర్ బోత్ డిగ్రీ స్టూడెంట్స్ ఆల్సో. ఇప్పుడు ఒక మార్కెటింగ్ అనే స్కిల్ ఉంది, మార్కెటింగ్లో చాలా టైప్స్ ఆఫ్ మార్కెటింగ్ ఉంది. ఫస్ట్ నువ్వు యూట్యూబ్లోనే నేర్చుకో, ఏంటి టైప్స్ ఆఫ్ మార్కెటింగ్ ఏంటి, సేల్స్ ఏంటి, ఇన్బౌండ్ ఏంటి, అవుట్బౌండ్ ఏంటి, అలా అసలు ఎలా చేయగలుగుతాం, నా ఫ్యూచర్ స్కోప్ ఏంటి. బీబీఏ వాళ్ళకి HR సైడ్ వెళ్ళాలని ఉంటుంది కొంతమందికి, ఇంకా కొంతమందికి బిజినెస్ అనలిటిక్స్ సైడ్ వెళ్ళాలని ఉంటుంది, కామర్స్ వాళ్ళకి అకౌంట్స్, టాలీ, ERP 9 ఇలాంటి మంచి స్కిల్స్ ఫస్ట్ యూట్యూబ్లోనే నేర్చుకోండి. ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు గెట్ త్రూ దట్, ఫాలో అవ్వగలుగుతున్నారు ఒక 2 weeksలో, ఓకే నాకు అర్థమవుతుంది, నేను చేయగలుగుతున్నాను, అప్పుడు మంచి పెయిడ్ కోర్స్కి వెళ్ళండి. ఐ సజెస్ట్ దెమ్. అయితే ఇప్పుడు మనకి స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ ఇంకా అంటే టెక్నాలజీ చాలా మారిపోయింది. ఇప్పుడు అంతా కూడా ఏఐతో ఫైటింగ్ ఉంది మనకి డైలీ. సో కానీ మన స్కూల్స్ కాలేజెస్లో ఇంకా మనకి ఈ 1, 1, 2, 2, 3 ఆ మార్కులు ర్యాంకుల దగ్గర ఆగిపోయాం. సో మీకు తెలుసు ఆల్మోస్ట్ అన్ని స్కూల్స్లో కానీ అండ్ పేరెంట్స్, ఈవెన్ దో పేరెంట్స్ కూడా ర్యాంక్స్ బట్టి మీదే ఉన్నారు. నీకు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందా లేదా, టాప్ 10లో ఉన్నావా లేదా, దీని మీదే ఉన్నారు. సో నేను ఎప్పటి నుంచో నాకు చిన్నప్పటి నుంచి డౌట్, మనం స్కూల్లో అప్పట్లో మనల్ని కొట్టి నేర్పించేవాళ్ళు A+B² ఇంతవరకు లైఫ్లో ఎక్కడ పనికిరాలే మనకి. దాని రీజనింగ్ ఒకటి ఉంది, చెప్పండి. సో అంటే దానికి రీజనింగ్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఇస్ దట్ ఆ ర్యాంక్స్ తెచ్చుకునే ఏదైతే నేరేటివ్ ఉందో దట్ వీ కెనాట్ చేంజ్ ఇట్. This is my opinion. That will persist even after 10 years, even after 20 years also అది ఉంటుంది. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఒకటి ఏంటి అంటే కాంపిటేటివ్ స్పిరిట్. ఇప్పుడు నేను ఇంటర్ చదువుతున్నప్పుడు మనకి సెక్షన్స్ ఉండేవండి. నేను IIT బ్యాచ్ కాబట్టి సెక్షన్స్, నేను CBSE నుంచి వచ్చాను కాబట్టి నన్ను సపరేట్ C సెక్షన్ అని అంటారు. ఆ కోర్స్ని ఐ డోంట్ నో ఇఫ్ ఐఎమ్ సపోజ్ టు IPL అంటారు దాన్ని. IPLలో 7 sections ఉంటాయి. IPL C మాది, CBSE సెక్షన్, అందరు నార్త్ ఇండియన్స్ అందరు ఉంటారు, నేను అందులో ఉండేవాడు. ఈ మిగిలిన IPLలో 7, IPL 1, 2, 3, 4, 5, 6, 7 మాకు వీక్లీ టెస్ట్స్ పెట్టేవాళ్ళండి, వీక్లీ JEE మెయిన్స్. ఇప్పుడు అందులో టాప్ పర్ఫార్మర్స్ని ఫస్ట్ సెక్షన్లో మూవ్ చేస్తారు, లీస్ట్ పర్ఫార్మెన్స్ని 7th సెక్షన్లో, అలా
ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది, సెక్షన్స్ మారుతుంటాయి. నేను సిబిఎస్ఈ కాబట్టి నేను అందులోనే ఉండేవాడిని. మాకు ఒక టైప్ ఆఫ్ లెక్చరర్స్ వచ్చేవాళ్ళు. సో మీరు ఏదైతే అన్నారో ర్యాంక్స్, ఇంకా స్కూల్లో అయితే ర్యాంక్ సిస్టమ్, మార్క్ సిస్టమ్, అది ఒక రకంగా ఇన్ టర్మ్స్ ఆఫ్ కాంపిటేటివ్ స్పిరిట్ ఇట్ ఈస్ ఫైన్. అంటే ఇప్పుడు ఒక స్టూడెంట్కి ఇంకొక స్టూడెంట్, ఇప్పుడు నేను 40 మార్క్స్లో స్కూల్లో 40 మార్క్స్ ఎగ్జామ్కి ఒకటికి 38 వచ్చాయి, వాడిని ముందు పిలిచి వాడికి చాక్లెట్ 40/40 వస్తే అలా ప్రేజ్ చేయడం వల్ల ఇక్కడ 39, 36 వచ్చేవాడికి కొంచెం లోపల ఉంటుంది, ఓకే నెక్స్ట్ నేను కూడా తెచ్చుకోవాలి అని. మరి 25 వచ్చిన వాడి పరిస్థితి ఏంటి, 9 మార్క్స్ వచ్చిన వాడి పరిస్థితి ఏంటి? వాళ్ళకి కొంచెం పర్సనలైజ్డ్గా వాళ్ళతో కూర్చొని టీచర్స్ కానీ వాళ్ళ గైడెన్స్ ఇస్తే బాగుంటుంది. అండ్ దీనివల్ల అడ్వాంటేజ్ ఇది, ఇన్ టర్మ్స్ ఆఫ్ కాంపిటేటివ్ స్పిరిట్ దిస్ వర్క్స్. డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ట్రామాకి వెళ్ళిపోతారు స్టూడెంట్స్ చాలామంది. అంటే ఇప్పుడు నేనంటే అప్పుడు కొంచెం నాకు సీట్ ఎక్కడ రాలేదు బీటెక్ అది అని, నేను ఆల్టర్నేట్, మై ఎక్స్పీరియన్స్ ఇస్ డిఫరెంట్, నా వే నేను వెతుక్కున్నాను. ఇంకా చాలా మంది ఏంటంటే ఇప్పుడు బీటెక్ రాలేదు, ఇక్కడ రాలేదు, ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ బాగాలేదు అంటే ఇంకా మన బాగాలేదు అంటే మళ్ళీ టీవీలో మనం వింటాం ర్యాంక్స్. సో స్టూడెంట్స్ అనేది కొంచెం డిప్రెషన్, ట్రామాలోకి వెళ్ళిపోతారు. సో ఏది అంటే ఇట్స్ లైక్ there is always an alternative, but you have to find it. Nobody will find it for you. మన పేరెంట్స్, బాబాయ్, పిన్ని, పెద్దనాన్నలు ఎంత చెప్పినా ఇట్ ఈస్ అప్ టు అస్ who is going to join. ఇప్పుడు నేను డిగ్రీ జాయిన్ అయినప్పుడు కూడా చాలా మంది చెప్పారు ఏముంటుంది డిగ్రీలో అది ఇది అని. నాకు కూడా అదే డౌట్తో జాయిన్ అయ్యాను. బట్ ఐ ఫౌండ్ మై సెల్ఫ్ త్రూ దిస్ జర్నీ. సో ఒక రకంగా దిస్ ఇస్ అన్ అడ్వాంటేజ్ ఆఫ్ హ్యావింగ్ దిస్ మార్క్ సిస్టమ్ కానీ ర్యాంక్ సిస్టమ్. బట్ ద డిసడ్వాంటేజెస్ దోస్ హూ ఆర్ లైక్ బార్డర్లో పాస్ అయ్యే వాళ్ళు, వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ ఉండాలి. అంటే వాళ్ళ మైండ్ని ట్రైన్ చేయాలి టు థింక్ లాజికలీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ లాజికల్ థింకింగ్. ఈ 2 స్కిల్స్ ఒక 5th క్లాస్ చదివే స్టూడెంట్కి ఇంకా ఒక బీటెక్ అయిపోయిన స్టూడెంట్కి ఉండాలి. సో దిస్ ఈస్ ద థింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ లాజికల్ థింకింగ్. ఓకే, అయితే మీరు ఫస్ట్ ర్యాంక్ రాజు అని ఒక సినిమా చూసారు? అవునవును, అప్పట్లో వచ్చింది అద్దాలు పెట్టుకుని. అవునవును. సో అంటే ఇప్పుడు స్కూల్స్లో ఎలా ఉందంటే ఫస్ట్ ర్యాంకర్ అనుకోండి, ఆ ఫస్ట్ ర్యాంకర్కి ఇంకా బుక్లో ఉన్న నాలెడ్జ్ మాత్రమే తెలుసు. అవునవునవును. ఇంకా ఆడి జీవితం పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు ఆ బుక్కే పరిమితం అయిపోతుంది. నా ఫ్రెండ్స్ సో చాలా మంది బయట ఏం తెలియదు, తెలియదు, బస్ ఎక్కి ఇప్పుడు బస్ ఎక్కడికి వెళ్తుంది అది కూడా తెలియదు. దట్టు వాళ్ళకి మొబైల్ వాడతాం, ఈ టెక్నాలజీస్ వాడతాం కూడా పెద్ద తెలియదు. కానీ ఈ ఫస్ట్ ర్యాంక్ కెరీర్ పరంగా దేనికన్నా యూజ్ అవుతుందా? అంటే ఫస్ట్ ర్యాంక్ యూజ్ అవ్వదు కానీ, బట్ ఐ కెన్ డెఫినెట్లీ సే దట్ ఫస్ట్ ర్యాంక్ గై will get a great job. He will do well for himself. అంటే బాగా సెటిల్ అవుతాడు. బట్ ఈ ర్యాంక్ అనేది తను రియలైజ్ అయిపోతాడు వన్స్ హీ గెట్ అ జాబ్. అంటే నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. నేను ఇంటర్న్షిప్ చేస్తున్నప్పుడు నా ఫైనల్ ఇయర్ ఎండింగ్లో, నేను డిగ్రీ బ్యాక్గ్రౌండ్, నా టీంలో అందరు బీటెక్ వాళ్ళు, నేను ఒక్కడే డిగ్రీ స్టూడెంట్. నాకు అప్పుడు అర్థమైంది, అంటే స్టార్ట్ అయినప్పుడు ఎవరు చెప్పలే నాకు ఇది. అంటే ఒక బీటెక్ వాళ్ళకి సపరేట్ ఉంటుంది, డిగ్రీ వాళ్ళు అట్లేం లేదు, అందరు నన్ను కలుపుకుంటున్నారు. అంటే అక్కడ డిగ్రీ అనేది నా టీమ్మేట్స్ కూడా నేను జాయిన్ అయ్యి 1 month తర్వాత కూడా తెలీదు నేను డిగ్రీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చానని. అందరూ బీటెక్, సిఎస్సి, మెకానికల్, అందరూ. ఒక అన్నైతే ఐఐటి నుంచి ఉన్నాడు, నేను ఆయన టీంలోనే వర్క్ చేస్తున్నాను. అంటే అది సో అది హీ మే బి ఫస్ట్ ర్యాంకర్, ఐఐటి అంటే ఆల్ ఇండియా ర్యాంకర్ కదా, నేను Tier 3 కాలేజ్ డిగ్రీ. సో అయితే ఇప్పుడు ఈ కాంటెంట్లో కూడా, ఈ మన ఇన్స్టాలో చూసే కాంటెంట్లో కూడా చాలా మంది ఫేక్ కాంటెంట్ ఉంటుంది. మీరు ఇందాక అన్నారు రీసెర్చ్ చేయండి, నేను చేయను. సో ఫేక్ కాంటెంట్ ఉంటుంది, ఒరిజినల్ కాంటెంట్ ఉంది. దానివల్ల అంటే మీరు రీసెర్చ్ చేసి చేస్తున్నారు, కాకపోతే ఈ ఫేక్ కాంటెంట్ వల్ల మీకు ఎప్పుడన్నా మిస్గైడ్ అవుతున్నట్టు, స్టూడెంట్స్ మిస్లీడ్ అవుతున్నారు ఎప్పుడైనా అనిపించిందా? అంటే ఫేక్ కాంటెంట్ అంటే ఇప్పుడు మేమున్న స్పేస్లో చాలా మంది క్రియేటర్స్ ఉన్నారు, స్టూడెంట్స్ కూడా ఉన్నారు నాలాగే. సో స్టూడెంట్స్ కూడా దే ఆర్ లైక్ షేరింగ్ ఎట్లా ఉంటుందంటే కాంటెంట్, దేర్ ఆర్ 2 types ఆఫ్ కాంటెంట్ అండి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో మనం చూసే కాంటెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్లో. ఫస్ట్ థింగ్ ఈజ్ షేరింగ్ రిసోర్సెస్, షేరింగ్ రోడ్ మ్యాప్స్, షేరింగ్ ఫ్రమ్ దర్ పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఇంకొకటి ఏంటి అంటే బిల్డ్ ఇన్ పబ్లిక్. ఇప్పుడు కొన్ని సిరీస్లు ఉంటాయి, Day 1 ఆఫ్ లెర్నింగ్ పైథాన్, Day 3 ఆఫ్ లెర్నింగ్ మార్కెటింగ్, ఇలాంటివి. సో ఈ జర్నీలో దే షేర్ వాట్ దే లెర్న్. ఈవెన్ నేను కూడా ఐ షేర్డ్ వాట్ ఐ లెర్న్ అండ్ ఐ లెర్న్ వాట్ టు షేర్. నేను అసలు అంటే నాకు తెలిసింది చెప్తాను, తెలియదు నేర్చుకొని చెప్తాను. దట్ టు ఇట్ షుడ్ బి రీసెర్చ్ బ్యాక్ థింగ్.
సో ఈ ఫేక్ కాంటెంట్ అంటే ఎలా ఉంటుందంటే ఫేక్ కాంటెంట్ అనేసి అంటే ఇప్పుడు తక్కువ రీసెర్చ్ చేసి చెప్తారు. సో అది దాట్ షుడ్ బి మిటిగేటెడ్ అని నా ఫీలింగ్. ఓకే అంటే చేస్తే ఫుల్ రీసెర్చ్ చేయండి. ఇప్పుడు సపోజ్ ఒక బీటెక్ సెకండ్ ఇయర్ పర్సన్ ఇలా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తున్నాడు. హీ ఫౌండ్ అ రిసోర్స్ వేర్ ఓకే ఇక్కడ పలానా వెబ్సైట్లో దే ఆర్ గెటింగ్ ఫ్రీ కోర్సెస్ అండి హీ సజెస్ట్స్ దట్. తర్వాత ఒక పర్సన్ వచ్చి కమెంట్ పెడతాడు, అన్న తర్వాత నువ్వు ఫ్రీ అన్నావు అది పెయిడ్ అడుగుతుంది. సో ముందే రీల్లో చెప్పాలి అని దట్ ఈస్ మై థింగ్. నేను ఏం చెప్పినా రీల్లోనే చెప్పేస్తాను. ఇప్పుడు నేను ఒక ఐసిఐసిఐ హైరింగ్ గురించి ఒక వీడియో చేశాను. నా ఫ్రెండ్ చెప్పాడు వాడికి ఆఫర్ లెటర్ వచ్చింది. నేను ఆ ఆఫర్ లెటర్ స్క్రీన్ షాట్ పెట్టాను. స్క్రీన్ షాట్ పెడితే ఏమైందంటే ఆ స్క్రీన్ షాట్ నాకు ఒక పర్సన్ మెసేజ్ చేశాడు, అన్న ఇది మీ ఫ్రెండ్కి ఇలా వచ్చిందని పెట్టావు కదా, నేను అప్లై చేసి 4 days అవుతుంది నాకు ఇంకా రాలేదని బూతులు పెట్టాడు. కింద బూతులు పెట్టాడు. చేసేది సరిగ్గా చేయాలి కదా, అది ఫేక్ నిజమో నాకేం తెలుసు. వాడు 10 days తర్వాత సారీ అన్న నాకు ఇంటర్వ్యూ కాల్ లెటర్ వచ్చిందని పెట్టాడు. ఆగాలి కదా అంటే అదే ఇప్పుడే అడుగుదాం అనుకుంటున్నా. సో మీ సోషల్ మీడియా జర్నీలో అంటే బాగుంది అని చెప్పేటోళ్ళు ఉంటారు, బూతులు తిట్టేటోళ్ళు ఉంటారు, ట్రోల్ చేసేవాళ్ళు ఉంటారు, నెగిటివ్ కామెంట్ చేసేవాళ్ళు ఉంటారు. సో ఎలా హ్యాండిల్ చేశారు ఇవన్నీ? అదే ఇప్పుడు చెప్పాను కదండి, అతను ఐసిఐసిఐ హైరింగ్ అప్పుడు దానికి 7 lakh వ్యూస్ దాకా ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక 10,000+ కమెంట్స్ ఉన్నాయి. అంటే 10,000+ స్టూడెంట్స్ గ్రాబ్డ్ దట్ ఆపర్చునిటీ టు అప్లై ఆర్ సంథింగ్ దట్. అతను పెట్టాడు అనమాట. నేను నా ఫ్రెండ్కి వచ్చింది, నా జూనియర్ ఒక అతను అప్లై చేశాడు, అన్న దీని మీద వీడియో చేయి రీచ్ అవుతుంది అంటే నేను చేశాను. అది ఐసిఐసిఐ బ్యాంక్ ఫ్రెషర్స్ని హైర్ చేసుకుంటుంది త్రూ ఆస్పైర్ ప్రోగ్రామ్ అని ఉంటుంది, ఎవరైనా అప్లై చేయొచ్చు, సెలెక్ట్ అయితే మంచి 5 LPA జాబ్ వస్తుంది, స్టైపెండ్ ఇంటర్న్షిప్ స్టైపెండ్ ఉంటుంది అని చెప్పాను. ఆల్ ఓవర్ ఇండియా లొకేషన్స్ అని చెప్పాను నేను. నా ఫ్రెండ్ నా జూనియర్కి ఏదైతే స్క్రీన్ షాట్ వచ్చిందో వాడు ఇంటర్వ్యూ కాల్ లెటర్ అది నేను పెట్టాను వీడియోలో, వాడు నేమ్ బ్లర్ చేసేసి పెట్టాను. ఒక DM వచ్చింది ఒక 3 days తర్వాత, నేను అప్లై చేశాను నాకు ఇంకా ఏం రాలేదు, చేసేది సరిగ్గా చేయాలి కదా, నువ్వు ఏదో స్క్రీన్ షాట్ పెట్టావు అది ఫేక్ రియల్ నాకేం తెలుసు, కింద బూతులు పెట్టాడు, 3-4 బూతులు పెట్టాడు. ఒక 10 days తర్వాత బూతులు అన్సెండ్ చేసి అన్న ఐఎమ్ సారీ నాకు ఎలా అంటే ఇలాంటి బూతులు చూసినప్పుడు కోపం వస్తుందా? అంటే కోపం అంటే ఇప్పుడు నేను కామ్ కాబట్టి నాకు ఐ డోంట్ టేక్ ఇట్ ఎనీథింగ్ పర్సనల్, నేను పర్సనల్గా ఏది తీసుకోను. ఐఎమ్ లైక్ ఓకే వాడే తర్వాత రియలైజ్ అవుతాడేమో అని ఐ వాజ్ లైక్, అంటే నా ఆ బూతులు చూడగానే ఐ వాంటెడ్ అంటే నీ రెజ్యూమే పంపి నీకు ఎందుకు రాలేదో నేను చెప్తా అన్నాం అనుకున్నాను. కానీ నేను రిప్లై బ్రో ప్లీజ్ వెయిట్ యూ విల్ గెట్ ఇట్ అని, ప్లీజ్ బీ పేషెంట్, మీరు సెలెక్ట్ అయినా అవ్వకపోయినా కంపెనీ వాళ్ళు ఏదో ఒక వేలో దే విల్ రివర్ట్ బ్యాక్ టు యూ. ఇఫ్ ఇంకా డేస్ అయ్యి ఇఫ్ యూ ఆర్ నాట్ గెటింగ్ ఎనీథింగ్ దెన్ ఇట్స్ సర్చ్ ఫర్ ఆల్టర్నేట్. ఇక్కడ కూడా స్టూడెంట్స్కి ఏంటంటే పేషెన్స్ లేదు. ఇప్పుడు ఒక జాబ్ ఆపర్చునిటీ నేను అప్లోడ్ చేశాను, అప్లై చేశారు, అప్లై చేసి 3-4 days దాని మీద నాకు వస్తుంది అని వెయిట్ చేయడం కాకుండా వేరే కూడా అప్లై చేయమని చెప్తాను నేను. దట్ ఈస్ మై నేరేటివ్. నేను మీరు ఈరోజు నా వీడియో చూసారు, గంట తర్వాత ఇంకొక క్రియేటర్ వీడియో చూసారు, అది అప్లై చేస్తారు. అలా ఎన్ని అప్లై చేయగలితే అన్ని అప్లై చేయండి. సో మీరు ఒక 20 అప్లై చేస్తే అట్లీస్ట్ 3 కాల్ లెటర్స్ అయినా వస్తాయి. సో అది నేను అతను బూజులు పెట్టాడు 10 days తర్వాత, అన్న ఐఎమ్ సారీ నాకు ఐ గాట్ ఇంటర్వ్యూ కాల్ లెటర్ థ్యాంక్ యూ అని పెట్టాడు. సో అట్లా ఇంకొకటి వెన్ ఎవర్ వీ డూ లైక్ ఇలాంటి స్టోరీస్లో నేను కొంతమందివి ఇట్లా స్టడీ అబ్రాడ్వి అవి నేను పెడుతూ ఉంటాను. ఎందుకంటే నీడ్ ఉంది కాబట్టి, స్టూడెంట్స్కి నీడ్ ఉంది, ఇట్ ఈస్ అ యూస్ఫుల్ రిసోర్స్ కాబట్టి నేను షేర్ చేస్తాను. నేను ఇప్పుడు ఏమి బెట్టింగ్ యాప్స్ అయితే చేయను కదా. స్టూడెంట్స్ ఎట్లా అంటే మేము ఇప్పుడు ఇఫ్ వీ ప్రమోట్ వన్ థింగ్ స్టూడెంట్స్ థింక్ దట్ ప్రమోషన్ చేస్తున్నాడు ఆ ప్రమోషన్ చూడండి. ఇఫ్ కంపెనీ అప్రోచెస్ అస్ to promote their course or to promote their modules, I check their company first, I check their modules, ఏమేమి నేర్పిస్తున్నారు, ఫ్యాకల్టీ ఎవరు, మీరు ఇచ్చే కోర్స్ సర్టిఫికేషన్ ఎక్కడి నుంచి వస్తుంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వస్తుందా, AICTE అప్రూవ్డా, ఇవన్నీ చూస్తాను నేను. దాని తర్వాత ఫ్యూచర్ స్కోప్ ఏంటి ఈ కోర్స్ చేశాక, స్టూడెంట్స్కి మీరు ఇంకా ఏమేమి ఆఫర్ చేస్తున్నారు, వాళ్ళ మాడ్యూల్స్ అని నేను డీటెయిల్డ్గా చదువుతాను, ఏ స్టూడెంట్స్ వాళ్ళు అప్లై చేయొచ్చు. అప్పుడే నేను దాని మీద మీ అండ్ మై ఫ్రెండ్స్ మై టీమ్ వర్క్స్ ఆన్ ఇట్. సో అది ఇది పెట్టాక కూడా నువ్వు చెప్పేది నిజమో ప్రమోషన్ అర్థం కావట్లే అని పెడతారు. సో ఒకసారి ప్లీజ్ నేను పెట్టాను, నిన్ననే ఒకటి పెట్టాను, స్టోరీ పెట్టాను ఒకటి, అప్లై చేయండి, ఒక ఎంట్రన్స్ టెస్ట్ ఉంది, దాని తర్వాత మీకు ఇఫ్ యు ఆర్ సెలెక్టెడ్ మీరు ఆ కోర్స్లో యూ క్యాన్ ఎన్రోల్, కొంచెం ఫీ పే చేయాల్సి ఉంటుంది అని. ఇక్కడ కూడా ది థింగ్ ఏంటి అంటే అన్న పెయిడ్ ఉంది అన్నాను. ఆబ్వియస్లీ పెయిడ్ ఉంటుంది, ఫ్రీగా
వస్తే దట్ ఈస్ లైక్ ఇప్పుడు ఫ్రీగా వస్తే మనం ఆన్లైన్ క్లాసులు విన్నట్టే కరోనా టైంలో ఓకే. పెట్టి పక్కన పెట్టేస్తారు. అదే వాడు ఒక 20,000 రూపీస్ కట్టి ఒక కోర్సులో జాయిన్ అయితే వాడికి భయం ఉంటుంది. ఓకే. నేను ఇప్పుడు మా ఫాదర్ దగ్గర నుంచి 20,000 రూపీస్ కట్టాను ఈ కోర్సులో, ఎవ్రీడే క్లాసెస్ వినాలి, వాళ్ళు ఇచ్చే అసైన్మెంట్స్ చేయాలి అని. అది ఆ థింకింగ్ కూడా వీఆర్ ట్రయింగ్ టు పుట్ ఇట్ ఫార్వర్డ్ అనేది. ఓకే. ఓకే. సో టీమ్ అంటున్నారంటే ఎంతమంది టీం అసలు? ఒక వీడియో ఒక టీమ్ అంటే 2 members నా ఫ్రెండ్స్ అంతే. దే హెల్ప్ మీ ఇన్ ఓకే కాంటెంట్ రీసెర్చ్ కానీ అంటే సో అంటే ఒక వీడియో అండ్ మీరు ఒక రీల్ చేసే ముందు యా ఎంత టైం పడుతుంది? కంటెంట్ ఎలా ప్రిపేర్ చేసుకుంటారు? ఏమేమి ఆస్పెక్ట్స్ మీరు అంటే రీసెర్చ్ ఫస్ట్ చేస్తారు? ఇప్పుడు అంటే మనకి నోషన్ అనే ఒక యాప్ ఉంటుంది, అందులో నేను లాగ్ చేసుకుంటూ ఉంటాను. ఒక 5 daysకి నాకు ఇప్పుడు అనిపిస్తే ఇప్పుడు గూగుల్ వాళ్ళది మొన్న జెమినీ స్టూడెంట్స్కి లాంచ్ చేశారు. సో వాళ్ళు లాంచ్ చేసిన వెంటనే నేను ఇప్పుడు కాలేజీలో ఉండే, అప్పుడు మార్నింగ్ బ్రేక్ టైంలో చూస్తుంటే ఓకే తగిలింది, ఓకే ఇదేదో లాంచ్ చేశారు కదా అని లైక్ వెంటనే చూసేసాను వాట్ ఇస్ దిస్ అని. ఐ అప్లైడ్, నా కాలేజ్ ఐడి కార్డ్ పెట్టాను, నాకు వచ్చేసింది అది గూగుల్ డ్రైవ్ 2 TB స్టోరేజ్, ఇంకా గూగుల్ జెమినై ప్రో, ఐ గాట్ యాక్సెస్ అనమాట. సో ఐ వాజ్ లైక్ వెంటనే చేసేద్దాం దీని మీద రీల్ అని. ఫస్ట్ అయితే నేను స్క్రిప్ట్ రాసుకుంటానండి. ఫస్ట్ ఒక హై లెవెల్ స్క్రిప్ట్ రాసుకుంటాను. అంటే ఎలా అంటే ఎంగేజింగ్గా ఉండాలి. ఇప్పుడు మీరు మా రీల్స్ చూస్తే చాలా ఏదో ఫన్నీ మ్యూజిక్ పెట్టి నేను వింత యాక్టింగ్ చేస్తుంటాను. సో అంటే అలా చెప్తే కనెక్ట్ అవుతారు అనే ఉద్దేశంతో ఐ డూ దట్. సో అంటే ఎందుకంటే దే షుడ్ సీ మీ యాజ్ అ సీనియర్, యాజ్ అ కాలేజ్ సీనియర్, నాట్ యాజ్ లైక్ ఇన్స్టాగ్రామ్ కాంటెంట్ క్రియేటర్. ఐ డూ దట్ థింగ్. దే షుడ్ సీ మీ యాజ్ అ పర్సన్, యాజ్ అ ఫెలో, యాజ్ అ స్టూడెంట్గా చూడాలి అని మై ఒపీనియన్. సో ఫస్ట్ నేను ఒక హుక్ అనేది రాసుకుంటానండి. ఫస్ట్ 3 secondsలో ఎలా మనము స్టూడెంట్స్ అటెన్షన్ ఎందుకంటే ఇప్పుడు అటెన్షన్ స్పాన్ అనేది తగ్గిపోయింది. మీకు తెలుసు డూమ్ స్క్రోలింగ్ అంటారు. స్క్రోల్ చేస్తే గంట అయిపోతుంది. స్టూడెంట్స్ ఇప్పుడు 8th class 9th class స్టూడెంట్స్ కూడా ఇప్పుడే మా ఏజ్ వాళ్ళే, ఇప్పుడు నేను కూడా చేస్తాను, 1/2 hour అలా వెళ్ళిపోతుంటుంది. కొత్త ఆప్షన్ వచ్చిందంటే ఇంకా స్క్రోల్ చేయవసరం లేదంట. అదే మనకి అంటే అది మనం చూడం, వాడే మనకి చూపిస్తూ ఉంటాడు. సో దట్ ఈస్ ద థింగ్. సో ఈ డూమ్ స్క్రోలింగ్ వల్ల మనం స్కిప్ చేసేస్తూ ఉంటాం. అంటే దీనివల్ల అటెన్షన్ స్పాన్ తగ్గిపోయింది కదా. ఫస్ట్ 3-4 secondsలో ఏంటిది బోర్ కొడుతుంది. సో ఐ ట్రై టు గ్రాప్ దాట్ అన్నమాట. నేను రీసెంట్గా ఒక క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేశాను నా రీల్స్, ఇట్లా విగ్ పెట్టుకొని ఉంటాను. సో ఆ విగ్ పెట్టుకొని ఒక వీడియో షేర్ చేశాను. AICTE అని పోర్టల్ మీద చాలా మందికి ఇంటర్న్షిప్స్ కోర్సెస్ ఆఫర్ చేస్తారు అని. దానికి కూడా హేట్రెడ్ వచ్చింది చెప్తాను. దానికి ఇప్పుడు ఆల్మోస్ట్ 2 million వ్యూస్ వచ్చాయండి. అది పేరెంట్స్కి బాగా రీచ్ అయింది ఆ వీడియో. చాలా మంది పేరెంట్స్ ఎవరైతే ఇన్స్టాగ్రామ్ వాడుతున్నారో వాళ్ళు వాళ్ళ చిల్డ్రన్కి షేర్ చేశారు అది. సో దానికి కింద ఒక కమెంట్ ఉంటుంది, మీరు ఇప్పుడు కూడా చూడొచ్చు. ఫస్ట్ ఒక కమెంట్ పిన్ చేశాను, అన్న థ్యాంక్ యూ సో మచ్, నాకు ఈ పోర్టల్ వల్ల నాకు ఆల్మోస్ట్ 2 internship కాల్స్ వచ్చాయి, నేను థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ దిస్, మీరు అందరికీ షేర్ చేయండి అని పెట్టాడు. కింద 6 months అవుతుంది బొక్క నాకు ఒక్కడు రాలే అని పెట్టాడు. వెయిట్ చేయాలి కదా, అంటే ఒక్కొక్కరికి అంటే ఆ రిసోర్స్ షేర్ చేయడం నా రెస్పాన్సిబిలిటీ. ఐ హావ్ డన్ దట్. ఇంకా మీరు అప్లై చేసుకోవడం ఇట్ ఈస్ అప్ టు యూ. అండ్ 6 months అవుతుంది ఇంకా రాలేదంటే ట్రై మోర్ అని నేను చెప్తాను, దట్స్ ఇట్. అండ్ ఫస్ట్ ఒక హుక్ రాసుకుంటాను నేను, అంటే ఒక మూవీ రిఫరెన్స్ తీసుకొని, ఒక ట్రెండింగ్ టాపిక్ తీసుకొని, సో అలా చేస్తాను. ఒక హుక్ రాసుకున్నాక తెలుగులో నేను రైట్ ద స్క్రిప్ట్ అనమాట. స్క్రిప్ట్ రాసుకొని ఇంకా నేను షూట్ చేస్తాను. సో ఈ స్క్రిప్టింగ్ ఒక 1/2 hour పడుతుంది, షూటింగ్ ఒక 10 minutes పడుతుంది, ఎడిటింగ్ 1.5 hour పడుతుంది. ఎడిట్ స్మాల్ వీడియో అంటే ఒక 1/2 hour ఎడిట్ చేయొచ్చు. కొన్ని ఎఫెక్ట్స్ కానీ టెక్స్ట్ కానీ అవి చేస్తారు. ప్రీమియర్ ప్రో నేర్చుకున్నారు అంటే నాకు ఇవి నేను చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాను. ఇప్పుడు నా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, నాకు లోడ్ ఎక్కువ అయితే అతనికి ఇస్తాను, ఎడిట్ చేసి పెడతాడు. సో మీ రీల్స్ లో చాలా వాటిల్లో ఈ లింక్డ్ఇన్ ప్రాజెక్ట్స్ గురించి, రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ గురించి చెప్పారు. సో స్టూడెంట్స్ ఎలాంటి ప్రాజెక్ట్స్ చూస్ చేసుకోవాలి? అవును. సో నేను మళ్ళీ ఇక్కడ కూడా ఇద్దరికి చెప్తాను, ఒక డిగ్రీ స్టూడెంట్కి, ఒక బీటెక్ స్టూడెంట్కి. వి విల్ కవర్ బోత్ ఆఫ్ దెమ్. ఇప్పుడు ఒక బీటెక్ పర్సన్ మెకానికల్ EEE వాళ్ళకి డిఫరెంట్ అండి. వాళ్ళకి ఫ్యాకల్టీ దే కెన్ గైడ్ దెమ్. ఎందుకంటే ఆ పూల్ ఆఫ్ ద స్టూడెంట్సే చాలా తక్కువ. CSCలో 40 members ఉంటే ఒక EEE క్లాస్లో 25 members ఉండొచ్చు, మహా అంటే 30 members. సో ఇది వాళ్ళకి ఎలా అంటే వాళ్ళ డొమైన్స్ అన్ని సపరేట్, వాళ్ళు దే హ్యావ్ దేర్ ఓన్ థింగ్స్, దే కెన్ ఫిగర్ ఇట్ అవుట్. సో రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ ఎలా అంటే సంథింగ్ దాట్ షుడ్ సాల్వ్ అ ప్రాబ్లమ్. ఇప్పుడు జనరల్గా హ్యాకథాన్స్లో ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ ఇస్తారు. బిల్డ్ అన్ అప్లికేషన్ ఇన్ less than 24 hours, దిస్ ఈస్ ద ప్రాబ్లమ్ స్టేట్మెంట్. ఫార్మర్స్కి ఇలా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉంటాయి, 17 ఉంటాయి, SDG గోల్స్ అంటారు. కొన్ని వాటర్ రిలేటెడ్, ఇంకా సస్టైనబుల్ లివింగ్ మీద, ఇంకా ఫార్మర్స్ మీద,
ఇంకా ఎడ్యుకేషన్ మీద. సో ఇలా ఇఫ్ యూ వాంట్ టు డూ అ రియల్ వరల్డ్ ప్రాజెక్ట్ దట్ సాల్వ్స్ అ రియల్ వరల్డ్ ప్రాబ్లమ్, పిక్ ఎనీ వన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ అండ్ ట్రై టు ఆల్టర్ ఇట్ అకార్డింగ్ టు యోర్ మీకు ఏమొచ్చు, మీకు వచ్చిన దాంతో మీరు ఎలా సాల్వ్ చేయగలుగుతారు అని. సపోజ్ ఇప్పుడు ఒక డిగ్రీ స్టూడెంట్ హీ వాంట్స్ టు పర్ఫామ్ డేటా అనలిటిక్స్ చేద్దాం అనుకుంటున్నాను అనుకోండి, అదే అనలిటిక్స్ ప్రాజెక్ట్ ఒకటి చేద్దాం. data.government.data.gov.in అని ఉంటుంది వెబ్సైట్. అందులో మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డేటా సెట్స్ ఓపెన్ సోర్స్గా పెట్టేస్తారు. ఏది ఇప్పుడు ఇండియాలో సూసైడ్స్ మీద, సిగరెట్ స్మోకింగ్ కన్జంప్షన్ అయ్యి డెత్స్ అయిన వాళ్ళ మీద, ఇంకా ఎలాంటి రోడ్ యాక్సిడెంట్స్లో చనిపోయిన వాళ్ళ డేటా, రియల్ టైమ్ డేటా, రియల్ వరల్డ్ డేటా అంతా ఆ వెబ్సైట్లో ఉంటాయి మనకి. స్కాటర్డ్ ఉంటుంది ఆ డేటా. సో సిఎస్ మనకి ఎక్సెల్ ఫార్మాట్లో ఉంటుంది ఆ డేటా. సో వాట్ దే కెన్ డూ ఇస్ దే కెన్ టేక్ దట్ డేటా, దే కెన్ ఇంపోర్ట్ ఇట్ ఇన్ దేర్ లోకల్ సిస్టమ్. వాళ్ళు ఎక్సెల్లో ఇంపోర్ట్ చేసుకొని దే కెన్ ఒక గ్రాఫ్స్ జనరేట్ చేయడం కానీ, కొన్ని ఆల్గోరిథమ్స్ పెట్టి రిజల్ట్స్ తీసుకురావడం కానీ అయిపోయింది. అదొక రియల్ వరల్డ్ ప్రాజెక్ట్. దే ఆర్ టేకింగ్ రియల్ టైమ్ డేటా దట్ ఈస్ గివెన్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, that is available on the internet. They have done that. ఇంకా ఎక్స్టెండ్ తీసుకెళ్ళాలి అంటే దానికి మంచి ఆల్గరిథమ్స్ పెట్టి కొన్ని ప్రెడిక్టివ్ అనాలిటిక్స్ చేసి అప్పుడు ఒక మంచి రియల్ వరల్డ్ అప్లికేషన్ అవుతుంది. కొలాబరేషన్స్ కానీ లేకపోతే ఏదైనా కాలేజ్ టైఅప్స్ కానీ జరిగిందా? అంటే కాలేజెస్తో టైఅప్స్ అంటే వీ కీప్ గెటింగ్ అ బంచ్ ఆఫ్ దెమ్ ఎవ్రీ డే. బట్ మై థింగ్ ఏంటి అంటే, నేను చెప్పాను కదా, ఇప్పుడు ఒక ఎంటిటీ వచ్చి మమ్మల్ని అప్రోచ్ అయ్యింది అంటే వీ చెక్ దేర్ బ్యాక్గ్రౌండ్. ఇది ఎప్పుడు పెట్టారు, వాళ్ళ ప్లేస్మెంట్ రేషియో ఏంటి, ఎంతమంది కోర్సులో జాయిన్ అవుతే ఎంతమందికి ప్లేస్మెంట్స్ వస్తున్నాయి, ఎంతమంది రియల్గా అప్స్కిల్ అవ్వగలుగుతున్నారు, ఎలాంటి ప్రాజెక్ట్స్ చేపిస్తున్నారు ఆ పర్టికులర్ ఎంటిటీ, అండ్ వాళ్ళ ఫ్యాకల్టీ ఎవరు, వాళ్ళ మాడ్యూల్స్ ఏంటి, మాడ్యూల్స్ అంటే ఏ వీక్ ఏం నేర్పిస్తున్నారు, అది అంతా వీ డీటెయిల్గా గో త్రూ ఇట్. ఇఫ్ వీ ఫీల్ వీ క్యాన్ గివ్ ఇట్ టు ద ఆడియన్స్, దెన్ ఓన్లీ వీ leverage our channel to take their word to the audience. That's it. ఏదైనా డ్రీమ్ కొలాబరేషన్ ఉందా మీకు? ఇప్పటికైతే ఏం లేదు. అంటే మోర్ దెన్ ద కొలాబరేషన్స్ ఐ సీ ఇట్ యాజ్ అ వాల్యూ డ్రివెన్ అండి. అంటే కొలాబరేషన్స్ షుడ్ నాట్ బి ద ప్రైమరీ ఆస్పెక్ట్ ఆఫ్ క్రియేటింగ్ కాంటెంట్. నేను స్టార్ట్ చేసినప్పుడు కొలాబరేషన్స్ అనేవే నాకు మైండ్లో లేదు, అండ్ ఇప్పుడు కూడా లేదు. ఇట్స్ జస్ట్ దట్ మన వేలో దే కమ్, దట్స్ ఇట్. ఇట్ ఈస్ అప్ టు అస్ ఇఫ్ వీ టేక్ ఇట్ అప్ ఆర్ నాట్. ఫస్ట్ వాల్యూ యాడింగ్ ఈజ్ ద ఓన్లీ థింగ్ దట్ ఐ లుక్ అప్ టు. వాల్యూ, నేను ఇప్పుడు ఒక రిసోర్స్ ఇస్తున్నానంటే అందులో ఎంత వాల్యూ ఉంది, స్టూడెంట్స్ చూస్తున్నారా లేదా అనేది అండ్ ఇప్పుడు నేను చెప్పేది కాకుండా ఐ కీప్ ట్రాక్ అనమాట. మాకు కమెంట్స్ వస్తాయి, అందులో అప్లై చేస్తున్నారా లేదా. అప్పుడప్పుడు నేను స్టోరీలో పెడతారు, డిడ్ యూ అప్లై దిస్ అని పెడుతూ ఉంటాను నేను. సో అట్లా నేను చెప్పిందే కాకుండా దే షుడ్ డూ దేర్ పార్ట్ ఆల్సో. సో వాల్యూ డ్రివెన్ ఇస్ వాట్ ఐ లుక్ అప్ టు. ఓకే. చిన్న ర్యాపిడ్ క్వశ్చన్స్. ఇన్స్టాగ్రామ్ రీల్సా, యూట్యూబ్ షార్ట్సా? ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఫర్ యూత్, షార్ట్స్ ఫర్ అంకుల్స్. సో దాని తర్వాత ఎనీ సర్టిఫికేషన్ కోర్స్, అందరూ బీటెక్ వాళ్ళు కావచ్చు, డిగ్రీ వాళ్ళు కావచ్చు, ఎవరికైనా ఒక సర్టిఫికేషన్ కోర్స్ రికమెండ్ చేయాలంటే ఏం చెప్తారు? ఎన్పిటిఎల్ మనకి కాలేజ్లో వాళ్ళు చెప్తూ ఉంటారు. ఎన్పిటిఈఎల్ చాలా మందికి తెలుసు, అది చేయండి. అపార్ట్ ఫ్రమ్ దట్ అవి చేస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఇఫ్ యు ఆర్ మీ కోర్స్లో ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు డూ ఇట్, తర్వాత ఈవెన్చువల్లీ స్టూడెంట్స్ విల్ ఫిగర్ అవుట్ అనమాట. ఎన్పిటిఎల్ అంటే గవర్నమెంట్ బ్యాక్ సర్టిఫికేట్ కాబట్టి ఫ్యాకల్టీ వాళ్ళు కూడా చాలా వెయిటేజ్ ఇస్తారు దానికి. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్యాకల్టీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ కాలేజ్, ఎన్పిటిఎల్ ప్లేస్ అ గుడ్ రోల్. ఇఫ్ ఇన్ కేస్ అంటే ఫ్యూచర్లో మీరు జాబ్ చేయాలనుకుంటే, ఈ కంపెనీలో జాబ్ చేయాలండి ఎప్పటికైనా నా డ్రీమ్, అలాంటిది ఏమైనా ఉందా మీకు? ఇప్పటికైతే అలా ఏం లేదు. కంపెనీ స్టార్ట్ చేయాలని చేద్దాం, హోప్ఫుల్లీ చేద్దాం. జాబ్ చేస్తే లైక్ ఇట్లా మంచి ఒక ఎంఎన్సీలో కానీ, అంటే ఇట్లా నెట్ఫ్లిక్స్ లాంటి కంపెనీలో మంచి రోల్స్ ఉంటాయి. అంటే చాలా టఫ్ అండి అవి. ఇంటర్వ్యూ కాల్ లెటర్ రావడం కూడా చాలా టఫ్ అది. సో చాలా బ్యాక్గ్రౌండ్ చెకింగ్ చేస్తారు అండ్ చాలా టఫ్ ఉంటుంది. ఇప్పుడు పెద్ద కంపెనీస్లో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ రోల్సే కాకుండా వేరే రోల్స్ కూడా ఉంటాయి, గ్రోత్ మేనేజర్స్ అని, ఇలాంటి మంచి రోల్స్ ఉంటాయి. సో అలాంటి రోల్స్కి చాలా టఫ్ ఉంటుంది కాంపిటీషన్ కూడా, అండ్ చాలా తక్కువ మందిని కూడా తీసుకుంటారు వాళ్ళు. ఇంటెక్ కూడా చాలా తక్కువ ఉంటుంది. సో చూద్దాం హోప్ఫుల్లీ. సో తర్వాత అంటే ఇప్పుడు మీరు మొత్తం ఈ టెక్ గురించి, లేజీ లెర్నింగ్ గురించి మాట్లాడుతున్నాం. ఒక్క నిమిషం అటు వెళ్దాం. సో మీకు చిన్నప్పటి నుంచి స్టేజ్ ఆర్టిస్ట్ అని చెప్పారు, స్టేజ్ డ్రామాస్ బాగా ఇష్టం, థియేటర్స్ అవి బాగా ఇష్టం. నేను కాలేజ్ 3 years మొత్తం. సో మీకు ఇష్టమైన క్యారెక్టర్ ఏంటి మీరు చేసిన వాటిలో? నేను చేసిన వాటిలో సో నేను ఒక
మైమ్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది తెలుసా అండి. మనం వితౌట్ డైలాగ్స్ మూవీ యాక్టింగ్ చేయాలి, ఓ ఓన్లీ విత్ మ్యూజిక్. ఫేస్ పెయింట్ వేసుకొని ఒక టీం అంతా ఫామ్ అయ్యి అందులో డైలాగ్స్ ఏముండవు, Okay. ఓన్లీ మ్యూజిక్ వస్తుంది. వీ షుడ్ డూ ఫార్మేషన్స్, ఓకే అంటే ఒకరి మీద ఒకరు ఎక్కి, ఇంకా ఎక్స్ప్రెసివ్గా ఐస్, అంటే వీ షుడ్ నాట్ రేజ్ అవర్ వాయిస్ ఆల్సో, అసలు ఏం మాట్లాడొద్దు, ఓన్లీ మ్యూజిక్కి తగ్గట్టు వీ షుడ్ టెల్ అ స్టోరీ. సో నేను నా డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు నేనే నా సొంతంగా ఒక స్క్రిప్ట్ రాశానండి, డ్రగ్ అడిక్ట్స్ మీద, డ్రగ్ అబ్యూస్ మీద. అంటే స్టూడెంట్స్ డ్రగ్ అడిక్ట్స్ అయితే వాళ్ళ ఏంటి ఎలా అవుతుంది అని దాని మీద నేను ఒక మంచి స్కిట్ రాశాను. మా కాలేజ్లో భవనోత్సవ్ అని ఒక ఈవెంట్ అయింది. సో దానికి ఐ కంపోజ్డ్ అ మైమ్ అనమాట, ఫ్రమ్ ఎంటైర్ మ్యూజిక్ సెలెక్షన్, టీమ్ ఫామ్ చేయడము మొత్తం నేనే చేశాను. ఒక 12 మెంబర్స్ టీమ్తో నేను ఆ మైమ్ చేశాను. ఫేస్ పెయింట్ వేసుకొని, ఇక్కడ బ్లాక్ కలర్, ఇక్కడంతా వైట్ కలర్, బ్లాక్ టీషర్ట్, ఫుల్ స్లీవ్స్, బ్లాక్ ప్యాంట్, అది వేసుకొని చేశాను. దానికి చాలా మంచి అప్రిసియేషన్ వచ్చింది. ఆల్మోస్ట్ ఆడియన్స్ ఒక 200 మెంబర్స్ ఉంటారు ముందు, డిఫరెంట్ కాలేజెస్ 200 to 300 ఆడియన్స్ ఉంటారు, వాళ్ళకి చాలా బాగా నచ్చింది. ఓకే సో అది దట్ వాజ్ ద బెస్ట్. అంటే స్టోరీ ఇలా ఉంటుంది అంటే ఒక స్టూడెంట్ ఎన్నో ఆశలతో దేర్ పేరెంట్స్ జాయిన్ దెమ్ ఇన్ కాలేజ్, వీడేమో డ్రగ్ అడిక్ట్ అయిపోయి లాస్ట్లో ఒక యాక్సిడెంట్లో చనిపోతాడు. ఇది చాలా ఎమోషనల్గా చేశాం మేము, ఓకే 20 మినిట్స్ ఇది. సో ఇది బాగా కనెక్ట్ అయింది ఫ్యాకల్టీ వాళ్ళకి, స్టూడెంట్స్కి. దానికి మాకు ఫస్ట్ ప్రైజ్ కూడా వచ్చింది ఓకే మా టీంకి. సో ఇలా చేస్తూ అప్పట్లో ఇలా చేసేవాడు. ఇప్పుడు ఐ ట్రై టు టేక్ టైం, ఎక్కడ ఉంటే వెళ్ళి పర్ఫామ్ చేద్దాం అంటే. నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు హూ రన్ దేర్ ఓన్ నాట్ థియేటర్ ట్రూప్. ఓకే సో మళ్ళీ ఐ షుడ్ టేక్ టైమ్ అండ్ డూ సంథింగ్. సో ఫైనల్గా అంటే మనం ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్స్కి Yeah. ఒక స్ట్రైట్ అడ్వైస్ చేయాలంటే ఏం చెప్తారు మీరు? యా, అంటే జనరలైజ్డ్గా చెప్పాలి అంటే అదే ఐ డిస్కస్ బిఫోర్, లైక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కోర్సెస్ చేయడము ఈజ్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్ దట్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ హ్యావ్. సో స్టార్ట్ విత్ ఫ్రీ కోర్సెస్. యూట్యూబ్ ఇస్ ద బెస్ట్. మీరు ఒక స్కిల్ నేర్చుకుందాము అనుకుంటే యూజ్ ఏఐ టూల్స్. సెకండ్ థింగ్, బిల్డ్ ఇన్ పబ్లిక్. మీరు చేసే కోర్స్ ఏదైతే ఉందో, సపోజ్ ఇఫ్ యు ఆర్ డూయింగ్ సంథింగ్ ఆర్ మీ లెర్నింగ్ జర్నీని మొత్తం ఎక్కడైనా డాక్యుమెంట్ చేయండి. ఇట్ మే బీ ఆన్ లింక్డ్ఇన్, ఇట్ మే బీ రైటింగ్ అన్ ఆర్టికల్, ఇట్ మే బీ పోస్టింగ్ ఆన్ ట్విట్టర్, ఇట్ మే బీ లైక్ మేకింగ్ అ వీడియో ఆన్ ఇన్స్టాగ్రామ్ ఆర్ యూట్యూబ్ షార్ట్. వాట్ ఎవర్ ఇట్ ఈస్, బిల్డ్ ఇన్ పబ్లిక్. మీరు ఏం నేర్చుకున్నా షేర్ చేయండి. డౌన్ ది లైన్ ఒక 3 years తర్వాత మీరు ఇదే 3 years కన్సిస్టెంట్గా లింక్డ్ఇన్లో పోస్ట్ చేస్తే, హూ మైట్ నో యూ మైట్ హ్యావ్ లైక్ 10,000 ఫాలోవర్స్ అవ్వచ్చు, లింక్డ్ఇన్లో 20,000 ఫాలోవర్స్ అవ్వచ్చు. సో వెన్ యూ స్టార్ట్ సంథింగ్, స్టార్ట్ విత్ ఫ్రీ రిసోర్సెస్, బీ కన్సిస్టెంట్, బిల్డ్ ఇన్ పబ్లిక్ అండ్ బీ ప్రోగ్రెసివ్. నెక్స్ట్ లేజీ లెర్నింగ్లో కొత్త ప్లాట్ఫామ్స్ ఏమైనా రాబోతున్నాయా? యా, దాన్ని నెక్స్ట్ అంటే స్టూడెంట్స్కి వాల్యూ డ్రివెన్గా ఐఎమ్ థింకింగ్ టు కండక్ట్ అ బంచ్ ఆఫ్ వెబినార్స్ అండి. ఓకే సో మంచి పెయిడ్ వెబినార్స్, ఫ్రీ వెబినార్స్ అన్ని చేద్దాం అనుకుంటున్నాను. పెయిడ్ ఎందుకు అంటే మళ్ళీ వాల్యూ ఉంటుంది కాబట్టి. యా, సో ఐఎమ్ థింకింగ్ టు ఆర్గనైజ్ అ బంచ్ ఆఫ్ వెబినార్స్. ఐ బ్రింగ్ గెస్ట్స్ ఫ్రమ్ డిఫరెంట్ ఫీల్డ్స్ అండ్ యా, ఐఎమ్ థింకింగ్ టు డూ దట్. ఓకే యా, విల్ డూ ఇట్ ఎవెన్చువల్లీ. సో అంటే మీరు చాలా ఇంటర్వ్యూస్ చూసుంటారు కాబట్టి, వేర్ డూ యూ వాంట్ టు సీ నెక్స్ట్ 3 to 5 days, ఈవెన్ యువర్ లేజీ లెర్నింగ్? 3 to 5 years. Yeah. అంటే 5 years అనేది లాంగ్ టర్మ్. ఐ ట్రై టు కీప్ షార్ట్ టర్మ్ గోల్స్ అండి, ఓకే ఓకే బికాస్ దోస్ షార్ట్ టర్మ్ గోల్స్ విల్ ఈవెన్చువల్లీ లీడ్ మీ టు వాట్ ఐ వాంట్ బికమ్ కాబట్టి. సో 5 years అనేది లాంగ్, 3 years కూడా లాంగ్ నాకు. నాకు షార్ట్ టర్మ్ అంటే ఇమీడియట్ 6 months, ఓకే ఎవ్రీ 6 monthsకి. ఓకే సో ఐ ట్రై టు కీప్ మై షార్ట్ టర్మ్ గోల్స్ అనమాట. ఇప్పుడు ఐ వాంటెడ్ టు గ్రో మై ప్లాట్ఫామ్ టు మోర్ ఆడియన్స్, అండ్ ఆఫ్టర్ దట్ నా నెట్వర్క్లో ఐ వాంట్ గివ్ రిఫరల్స్ టు స్టూడెంట్స్, జాబ్ రిఫరల్స్. నాకున్న నెట్వర్క్లో కానీ ఇఫ్ దెర్ ఇస్ ఎనీబడి దేర్ ఇస్ హైరింగ్ అని ఏమన్నా నా నెట్వర్క్లో నాకు తెలిసిన పీపుల్ ఎవరికన్నా హైరింగ్ జరుగుతుంటే, ఐ వాంట్ టు హెల్ప్ లైక్ ప్రొవైడింగ్ రిఫరల్స్ టు స్టూడెంట్స్. ఓకే సో నేను వర్క్ చేసిన కంపెనీస్లో కానీ వాళ్ళు ఇప్పుడు ఎక్కడైనా చేస్తుంటే, సో ఐ ట్రై టు కీప్ అనమాట. అయితే చాలామంది స్టూడెంట్స్ ఈ రోజుల్లో ఎలా ఉంటుందంటే, ఏపీ నుంచి కావచ్చు, అదే ఆంధ్రప్రదేశ్లో బాగా విలేజెస్, తెలంగాణలో కూడా చాలా విలేజెస్, వీళ్ళందరికీ డెస్టినేషన్ ఏంటంటే చివరికి హైదరాబాద్. ఈ బీటెక్ అయిపోగానే లేదా డిగ్రీ అయిపోగానే ఇక్కడికి వస్తారు, అమీర్పేటలో ఏదో కోర్స్ చేద్దాం అనుకుంటారు, ఇంట్లో వాళ్ళకి ఒక 6 months టైం చెప్తారు, జాయిన్ అవుతారు, టైం వేస్ట్ చేస్తారు. 6 months టైం వేస్ట్ చేస్తారు. ఇన్స్టిట్యూట్స్లో కూడా నవేడేస్ 90% ఆఫ్ ఇన్స్టిట్యూట్స్లో జంకే ఉంటుంది, పెద్దగా చెప్పేదే ఉండట్లేదు. 6 months అయిపోద్ది, ఇంట్లో వాళ్ళకి బర్డెన్ అయిపోతూ ఉంటుంది, వీళ్ళకి యూరోప్ ఇక్కడ అప్పులు అయిపోతూ ఉంటాయి, ఇక్కడ ఉంటేనేమో ఇంకా అప్పులు పెరిగిపోతూ ఉంటాయి, ఖర్చులు పెరుగుతూ ఉంటాయి, ఊరు వెళ్తేనేమో ఏం చేయాలో తెలియదు. ఇలాంటి వాళ్ళకి ఏదైనా చిన్న టిప్ చెప్తారా? యా, సో అంటే వీళ్ళకి ఏం చెప్పొచ్చు అంటే,
బీటెక్ అయిపోయినాక అక్కడ ఊర్లలో కాలేజెస్లో చదివి వచ్చిన వాళ్ళు ఉంటారు, అక్కడ నుంచి ఇక్కడ చదవడానికి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. సపోజ్ ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు, అతను నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వచ్చాడు చదువుకోవడానికి, బీటెక్లో అయిపోయింది, వేస్ట్ చేస్తాడు, 4 years అయిపోయింది. అంటే ఏం చేయాలి ఎలా చేయాలి అనే ఇదిలోనే 4 years అయిపోయింది తనది. సిఎస్సి డిగ్రీ చేస్తున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? ఇంటికి వెళ్తే మళ్ళీ అదే ఊర్లో ఏవో కష్టాలు ఉండొచ్చు, ఇంటికి వెళ్తే అదొక డిప్రెషన్. ఇక్కడ ఉంటే పీజీ ఖర్చులు పెరిగిపోతాయి. కాలేజ్ అంటే కాలేజ్లో ఉన్నాము, కాలేజ్ అంటే కాలేజ్ ఉందంటే ఒక రొటీన్ ఉంటుంది. కాలేజ్ లేకపోతే ఇంట్లోనే ఉండాలి, రూమ్లోనే ఉండాలి, ఏం చేస్తాడు? సో దీనివల్ల ప్రాబ్లం ఏమైపోతుంది అంటే చాలా మంది ట్రామా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. అలా వెళ్ళిపోయి ఖర్చుల కోసము ఈ యాప్స్లో, బెట్టింగ్ యాప్స్లో అక్కడిక్కడ మనీ పెట్టి ఈ డిఫరెంట్ యాప్స్లో నుంచి క్రెడిట్ తీసుకొని వాళ్ళు ఒక 30,000 40,000 బిల్ చేసేసి పాపం ఇంట్లో కూడా అడగలేరు కదా, ఎందుకంటే ఇంట్లో నుంచి క్వశ్చన్స్ వస్తాయి, బీటెక్ అయిపోయింది జాబ్ ఎక్కడ అని. సో వీళ్ళకి మనం అంటే రైట్ సొల్యూషన్ అనేది ఉండదు, ఎందుకంటే ప్రతి ఒక్కరి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ డిఫరెంట్, మనం జనరలైజ్ చేసి చెప్పలేం. కాబట్టి ఒక చిన్న అప్రోచ్ ఉంది. అంటే ఏంటంటే సపోజ్ ఇప్పుడు ఏదైతే ఎగ్జాంపుల్ చెప్పానో, ఊరు నుంచి వచ్చి ఇక్కడ చదువుతున్నాడు, బీటెక్ అయిపోయింది, ఏం చేయలేదు, కష్టమో నష్టమో అప్పటికి ఏదో ఒక ట్రై టు ఫిగర్ అవుట్ వాట్ యూ వాంట్ టు డూ, ఫిగర్ అవుట్ చేసి ఒక 6 months పెట్టుకోండి. 6 monthsలో ఎంత నేర్చుకుంటే అంత నేర్చుకోండి, ఏదో ఒక ప్రోగ్రామో, ఏదో ఒక స్కిల్లో, ఏదో ఒక కోర్స్ సంథింగ్ ఎంత నేర్చుకోగలితే అంత నేర్చుకోండి. ఈదర్ యూ స్టే ఇన్ హైదరాబాద్ ఆర్ లెర్న్, ఆర్ యూ గో టు యువర్ హోమ్ టౌన్, స్పెండ్ టైమ్ దేర్. మంచి ఆన్లైన్ కోర్స్ ఒకటి చేయండి, అది చేశాక ఆన్లైన్లో అప్లై చేయడం స్టార్ట్ చేయండి. ఆన్ క్యాంపస్లో జాబ్ రాకపోతే మీరు ఫిక్స్ పెట్టేసుకోవాలి మైండ్లో, దట్ లక్ ఉండాలి. ఆఫ్ క్యాంపస్లో జాబ్ రావాలంటే లక్ ఉండాలి. అండ్ ఒక 1 year పెట్టుకోండి టైం ఫ్రేమ్. 1 yearలో నాకు జాబ్ రాకపోతే ఇదర్ ఐ విల్ గో ఫర్ ఎంటెక్, ఏదో ఒక ఆల్టర్నేట్ అయితే నేను అప్పటికి పెట్టుకుంటాను. బట్ 1 yearలో ఇంకా నేను జాబ్ సర్చింగ్లోనే ఉంటానని పెట్టుకోండి. 1 yearలో అట్లీస్ట్ మీకు ఒక్క ఇంటర్వ్యూ కాల్ లెటర్ వచ్చినా దట్ ఈస్ ఫైన్. కాబట్టి మీరు ప్రిపేర్ అవ్వండి. ఈదర్ యూ గో టు యువర్ హోమ్ టౌన్ ఆర్ యూ ఈదర్ స్టే ఇన్ హైదరాబాద్. టైం వేస్ట్ చేయకుండా ఇప్పటికే 4 years వేస్ట్ చేసేసి ఈ 6 months 1 yearలో వాట్ ఐ క్యాన్ డూ టు గెట్ ఎంట్రీ లెవెల్ గుడ్ జాబ్. ఇంకా ప్యాకేజ్ అంటే ఇంకా ఇప్పుడు మన ప్యాకేజ్ గురించి మాట్లాడాలంటే ముందే ఉండాలి థాట్. సో నథింగ్ బట్ సంథింగ్ ఒక మంత్కి 30,000 20,000 వచ్చేటట్టు అయినా ప్రిపేర్ సంథింగ్, యూ గెట్ ఆన్ దట్ జాబ్. తర్వాత ఆ మనీ సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకొని అప్పుడు యూ ట్రై టు లెర్న్ ఇంకా మంచి కోర్స్ ఇంకా చేయడము. ఎంట్రీ లెవెల్లోకి గెట్ ఆన్ అవ్వడానికి మాత్రం మీరు డిగ్రీ అయిపోయినాక టైం వేస్ట్ చేయకుండా అట్లీస్ట్ స్పెండ్ 6 to 7 months ఆర్ 1 year టైం లెర్నింగ్ సంథింగ్. ఆ లెర్నింగ్ కర్వ్ అనేది ఒకటి ఉండాలి. దట్స్ ఇట్. ఓకే. అయితే ఇందాక మీరు అన్నారు లోన్ యాప్స్ గురించి, వాటి గురించి వచ్చింది కాబట్టి చెప్తున్నా. సో చాలామంది స్టూడెంట్స్ పరిస్థితి ఎలా అయిపోయిందండి, ఇప్పుడు హైదరాబాద్ వస్తున్నారు, ఒక 6 months మీరు అన్నట్టు ఏదో సీరియస్గా ట్రై చేస్తున్నారు, చాలా ట్రై చేస్తారు, ఏది రాకపోయేసరికి వెంటనే అసలు ఎటువంటి క్వాలిఫికేషన్ చూడకుండా, ఎటువంటి స్కిల్ చూడకుండా జస్ట్ నీకు మాట్లాడతాం వచ్చారా అని చెప్పి ఈ లోన్ యాప్స్ వాళ్ళు కానీ, లేకపోతే టెలికాలర్స్ లాగా కానీ, లేకపోతే ఈ ఫ్లిప్కార్ట్ వాయిస్ ప్రాసెస్ లాంటివి కానీ, వీళ్ళు ఏం చేస్తారంటే మన స్టూడెంట్స్ని చాలామందిని 15,000 బిలోనే హైర్ చేసుకుంటున్నారు, వీళ్ళతో చేస్తారు, మోస్ట్లీ వీళ్ళతో గొడ్డు చాకరీ చేయించుకుంటారు. సో ఈ టైంలో ఏమైందంటే వీళ్ళు వేరే కోర్సు నేర్చుకోనికి టైం ఉండదు, ఇక్కడ మానేస్తేనేమో మంత్ గడవదు. సో ఈ ఒక దాని ఏమంటారు, ఒక చక్రంలో ఇరుక్కుపోతారు. అటు ఈ జాబ్ మానేసి బయట రాలేరు, కొత్తవి నేర్చుకోలేరు. ఈ వీళ్ళేమో పాపం ఊళ్ళల్లో వాళ్ళేమో మేము బీటెక్ చేసాము, ఎంటెక్ చేసాము అని చెప్తారు, కానీ ఇక్కడ చూస్తే చేసే పనేమో చాలా చిన్న టెలికాలింగ్. నా ఉద్దేశం వాళ్ళు ఏం చీప్ చేయడం కాదు, చిన్న పని. ఈవెన్ దట్ ఐ వాంటెడ్ టు సే దట్ అంటే ఏ జాబ్ చిన్నది కాదు, అంటే అది కానీ వాళ్ళు చదువుకున్నది, వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్, అంటే ఐ బిలీవ్ టు సమ్ ఎక్స్టెంట్ దే ఆర్ వేస్టింగ్ దేర్ టైమ్ అండ్ దే ఆర్ వేస్టింగ్ దేర్ పొటెన్షియల్. మీరు అదే జాబ్ చేసే టైంలో సరే చేయండి, మీరు మీకు ఇంకా ఏం దారి లేదు, నాకు ఇదే ఉంది, ఒకసారి నేను చేసుకుంటాను అంటే చేసి ఎంతో కొంత మనీ సేవ్ చేసుకోండి. ఆ మనీ ఎక్కడైనా నేర్చుకోవడానికి పెట్టుకోండి. సపోజ్ ఒక 20,000 సంథింగ్ ఏదో ఒక టెలికాలింగ్ జాబే జాయిన్ అయ్యాడు అనుకోండి, 15,000, అందులో మంత్కి ఒక 5,000 సేవ్ చేసుకోండి. ఎందుకంటే బీటెక్ గ్రాడ్యుయేట్స్ చాలా మంది చేస్తున్నారు ఈ జాబ్స్. సో ఎంతో కొంత మనీ సేవ్ చేసుకొని తర్వాత మీరు ఏదో ఒక కోర్స్ నేర్చుకోవడంలో యూ ఇన్వెస్ట్ ఇన్ దట్ మనీ. సో దీనివల్ల ఏంటంటే ఫస్ట్ థింగ్ దే ఆర్ సేవింగ్ దేర్ మనీ, సెకండ్ థింగ్ వాళ్ళకి డిసిప్లిన్ వస్తుంది, ఇంకొక థింగ్ ఏంటి అంటే దానికే స్టిక్ అయి ఉండరు ఆ జాబ్కి. అండ్ ఎలా అంటే ఇలాంటి జాబ్స్ వల్ల ఏంటంటే
చాలా కెరియర్ స్టార్టింగ్లోనే చాలా ఫిజికల్లీ చాలా డ్రైన్ అయిపోతారు. అండ్ ఒక లెర్నింగ్ కర్వ్ ఉందా అనేది ఉండదు. అవునవును. రోజు అదే పని రిపీటెడ్ మోనోటోనస్ టాస్కే ఉంటుంది. సో ఐ టెల్ దెమ్ దట్ ట్రై టు అప్స్కిల్ దెమ్ సెల్ఫ్, ట్రై టు సీ దట్ యూ గైస్ హ్యావ్ ద లెర్నింగ్ కర్వ్. ఓకే. సో అలా టైం అంటే ఆ జాబ్ మంచిదా కాదా అనేది పాయింట్ కాదు ఇక్కడ. మీ టైం మీరు పెడుతున్నారు. అవును. యు ఆర్ అ బీటెక్ గ్రాడ్యుయేట్, వై యు ఆర్ డూయింగ్ దిస్ జాబ్? ఇఫ్ యువర్ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ ఈస్ డిమాండింగ్ యూ టు డూ దట్ జాబ్, you please do it, but try to save some money and invest again in yourself in doing some course or upskilling yourself. అయితే లాస్ట్గా ఇప్పుడు స్కూల్స్లో కావచ్చు, Yeah. ఈవెన్ దో బీటెక్ కాలేజెస్లో కూడా ఏదైతే సిలబస్ ఉంటుందో ఆ సిలబస్నే మనకి చెప్తా ఉంటాం. కానీ బయట సిచ్యువేషన్ చూస్తే బీభత్సంగా కాంపిటీషన్ అయిపోయింది. ఏఐలో విపరీతంగా మనకి కాంపిటీషన్ ఇచ్చేస్తున్నాయి. ఆల్రెడీ చాలామంది జాబ్స్ పోతాం కూడా స్టార్ట్ అయిపోయింది. కానీ ఈ రోజుకి మన విద్యా వ్యవస్థ అంటే ఎడ్యుకేషనల్ సిస్టమ్ మాత్రం అవే లెసన్స్ అవే క్లాసులు చెప్తా ఉన్నారు. దీనివల్ల ఫ్యూచర్ జనరేషన్కి జాబ్ రావడం అనేది బిగ్గెస్ట్ టాస్క్ అయిపోదా? అవును. సో అంటే ద థింగ్ ఇస్ దట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇస్ లైక్ వెరీ బ్రాడ్ టాపిక్, మీకు కూడా తెలుసు. సో ఏఐ వల్ల జాబ్స్ పోతున్నాయి, కరెక్టే. ఆటోమేషన్ అవుతున్నాయి, చాలా వర్క్ టాస్క్స్, జాబ్స్ ఆర్ లైక్ ద పీపుల్ ఆర్ గెటింగ్ లేడ్ ఆఫ్, ఇదంతా కరెక్టే. బట్ దేర్ విల్ బి జాబ్స్ దాట్ విల్ బి క్రియేటెడ్ త్రూ ఏఐ ఆల్సో. ఓకే. అంటే ఎలా ఉండాలంటే స్టూడెంట్స్ షుడ్ నో హౌ టు యూజ్ ఏఐ టు ఆటోమేట్ సంథింగ్ ఆర్ టు బిల్డ్ సంథింగ్. దిస్ ఈస్ ద హోల్ పాయింట్ ఆఫ్ ఏఐ ఫర్ స్టూడెంట్స్. అండ్ స్కూల్స్ కాలేజ్ కరికులం ఏంటంటే, ఇప్పుడు కాలేజ్ కరికులం ఏంటంటే చాలామంది స్టూడెంట్స్కి ఇది ఒక మిస్కన్సెప్షన్ ఉంటుంది దట్ ఓకే కాలేజ్లో పైథాన్ నేర్పిస్తున్నారు, రేపు నాకు జాబ్ వచ్చేస్తుంది ఇది నేర్చుకుంటే, జస్ట్ కాలేజ్ మెటీరియల్ ఈజ్ ఇనఫ్ అనుకుంటారు. బట్ దాట్స్ నాట్ ద కేస్. కాలేజ్ ఇప్పుడు చిన్నగా చెప్తాను, స్కూల్లో ఎట్లా అంటే మనకి స్పూన్ ఫీడింగ్ చేస్తారు, స్పూన్ ఇట్లా పెడతారు, ఇంటర్లో ఇక్కడ దాకా పెడతారు, మనం తీసుకోవాలి. ఇక్కడ కాలేజ్ స్పూన్ ఉండదు కదా, మనమే కలుపుకొని మనమే తినాలి. సో ఎవ్రీథింగ్ షుడ్ బీ ఫిగర్డ్ అవుట్ బై అస్. సో ఏఐని కరెక్ట్ వేలో వాడాలి. మన స్టూడెంట్స్ ప్రొడక్టివిటీ పెంచుకోవాలి, ఏఐ టూల్స్ వాడి ప్రాజెక్ట్ చేయాలి. ఇట్ గోస్ ఫర్ బోత్ డిగ్రీ స్టూడెంట్స్ అండ్ బీటెక్ స్టూడెంట్స్. అండ్ కాలేజ్ విల్ ఓన్లీ గివ్ అస్ 30%, 70% మన ఎఫర్ట్ పెట్టాలి. దట్స్ ఇట్. అండ్ కాలేజ్ ఫ్యాకల్టీ వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేస్తారు ఇన్ టర్మ్స్ ఆఫ్ లైక్ థియరీ అండర్స్టాండింగ్ ఇవ్వడంలో. కాలేజ్ ఫ్యాకల్టీ ఆర్ ద బెస్ట్. అండ్ స్కూల్స్లో కూడా ఐ వాంట్ లైక్ మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తీసుకొచ్చి, ఎందుకంటే ట్రెండింగ్ టెక్నాలజీస్ స్టూడెంట్స్కి నేర్పిస్తే, ఇప్పుడు రోబోటిక్స్ కానీ ఏఆర్ విఆర్ టెక్నాలజీస్ స్కూల్స్కి కూడా నేర్పిస్తే ఎలా అంటే అప్పుడే ఇప్పుడు ఒక 7th క్లాస్ స్టూడెంట్ ఇవన్నీ చూస్తున్నాడు అంటే అతనికి అప్పుడే ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. 5 years తర్వాత నాకు చిన్నప్పుడు ఇలా వచ్చి చెప్పారు, అలా నాకు ఇంట్రెస్ట్ వచ్చింది, ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్, ఇప్పుడు నేను ఈ పొజిషన్లో ఉన్నానని తను అలా ఆ పర్సన్ విల్ రెట్రోస్పెక్ట్ అనమాట. సో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ లాంటివి స్కూల్స్లో చేస్తే ఇట్ విల్ బీ అ గ్రేట్ థింగ్. అండ్ కాలేజ్ కరికులం మీదనే స్టూడెంట్స్ షుడ్ నాట్ డిపెండ్. దట్ విల్ గివ్ అస్ అ బేస్. కాలేజ్ విల్ గివ్ అస్ అ బేస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎవ్రీథింగ్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ప్లోరింగ్ ఆపర్చునిటీస్, ఇన్ టర్మ్స్ ఆఫ్ కోర్స్ వర్క్ కానీ, దాని మీద మనం ఇంకా ఏం నేర్చుకున్నాం ఇస్ వాట్ దాట్ మ్యాటర్స్. సో స్టూడెంట్స్కి అంటే ఇంట్రెస్ట్ ఉంది, ఏదైనా ఫ్రీగా ఏఐ నేర్చుకోవడానికి కానీ ఏఐ గురించి తెలుసుకోవడం కానీ ఏదైనా టూల్ ఉందా? ఏఐ టూల్ చాలా లైక్ ఒక బంచ్ ఆఫ్ ఏఐ టూల్స్ ఉన్నాయండి. నోట్బుక్ LM అని ఒక టూల్ ఉంది. సో వాట్ దట్ డస్ ఇస్ దట్ మనం ఇప్పుడు మన పాడ్కాస్ట్ ఉంది, సపోజ్ ఒక ఇంగ్లీష్ పాడ్కాస్ట్ ఉంది. సో ఆ పాడ్కాస్ట్ అంతా వినమంటే వింటాం, బట్ ఇఫ్ దాన్ని చదవచ్చు కూడా ఆ పాడ్కాస్ట్ని. ఆ పాడ్కాస్ట్ లింక్ తీసుకొచ్చి నోట్బుక్ LMలో మనం పేజ్ చేస్తే ఇట్ విల్ గివ్ లైక్ అన్ ఎంటైర్ స్క్రిప్ట్ థియరీ లాగా ఇచ్చేస్తుంది. అందులో నుంచి పాయింట్ సమరైజ్ చేస్తుంది, అందులో నుంచి క్వశ్చన్స్ ఫామ్ చేసి ఇస్తుంది. అండ్ ఎగ్జామ్ ప్రిపరేషన్కి నోట్బుక్ LM ఇస్ ద బెస్ట్ రిసోర్స్. ఎందుకంటే మన కాలేజ్ మనం జస్ట్ PDF సబ్మిట్ చేస్తే చాలు, అక్కడ ఆ PDF అంతా రీడ్ చేసి క్వశ్చన్స్ ఫామ్ చేస్తుంది. సో మనము ఇన్ టర్మ్స్ ఆఫ్ లైక్ మన ప్రొడక్టివిటీని ఇంక్రీజ్ చేసుకోవడానికి నోట్బుక్ LM ఇస్ అ గుడ్ టూల్. అండ్ ఏఐ నేర్చుకోవడానికి అంటే దేర్ ఆర్ లైక్ యూట్యూబ్ ఛానల్స్ కొన్ని ఉన్నాయండి. ఐ కెన్ సజెస్ట్ దట్. మనకి క్రిష్ నాయక్ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, KRISHNAIK, క్రిష్ నాయక్ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. అండ్ అంటే ఇదేం ప్రమోషన్ లాంటిది కాదు, కోడ్ బేసిక్స్ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. ఇప్పటికే వాళ్ళు చాలా వరకు ఫ్రీ రిసోర్సెస్ పెట్టారు. అండ్ మీకు డేటా అనలిటిక్స్, ఇంకా కోర్ MS Excel ఇలాంటివి, ఇంకా పవర్ BI బాగా నేర్చుకుందాం అనుకుంటే చందు అని ఒక క్రియేటర్ ఉన్నారు యూట్యూబ్లో, మన తెలుగు అతనే. 7 lakh followers ఉన్నారు అతనికి. అతను ఫారెన్లో ఉంటారు, న్యూజిలాండ్ ఆస్ట్రేలియాలో ఉంటారు. అతను మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ కంప్లీట్గా నేర్పించేస్తారు.
పవర్ బిఐ కంప్లీట్గా నేర్పించేస్తారు యూట్యూబ్లో. ఓకే. తెలుగులో ఉన్నాయి అతనివి, ఇంగ్లీష్లో కూడా ఉన్నాయి వీడియోస్. చందు CHANDOOO అని ఉండదు, మీరు టైప్ చేయండి చందు పవర్ బిఐ అని టైప్ చేయండి. ఓకే. సో దిస్ విల్ బి లైక్ బెస్ట్ రిసోర్సెస్ ఫర్ స్టూడెంట్స్. ఓకే. యా.